రోజు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవదాసుని ద్వారా మాట్లాడబోతున్నాడు. परमेश्वर अपने दास के द्वारा अपने वचन को बांटने जा रहे हैं। దేవుడు పరిశుద్ధుడని మనందరికీ తెలుసు. हम सब जानते हैं कि परमेश्वर पवित्र है। అయితే మనిషిని కూడా పరిశుద్ధంగానే మరి సృష్టించాడు. परमेश्वर ने मनुष्यों को भी इसी तरह पवित्र बनाया है। అయితే మనిషి పాపం చేశాడని మరి దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నాడని దేవునికి తెలుసు. परमेश्वर ये भी जानता है उसके बाद मनुष्य ने पाप किया और परमेश्वर का विरुद्ध हो गया। అయితే ఈ లోకంలో పాపుల యొక్క సంఖ్య పెరిగిపోయింది. तो इस संसार में पापियों की संख्या जो बढ़ती गई పెరిగిపోయింది. बहुत बढ़ती गई। అయితే అందరూ దేవుని బిడ్డలే. लेकिन सबके सब परमेश्वर का ही तो संतान है। దేవుడు పుట్టించిన వారే. परमेश्वर के द्वारा ही पैदा हुआ है। దేవుని యొక్క ఆ వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్ళే. परमेश्वर के वादा के द्वारा ही पैदा हुआ है। ఎన్నోసార్లు మనం విన్నాము. कई बार हमने सुन चुका है। దేవుడు ఆదాము అవ్వలను చేసి వివాహం అనే బంధంతో వారిని కలిపి परमेश्वर ने आदमों को बनाया और शादी की बंधन में उन्हें जोड़कर ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సంతానమును కొంతులు కమ్మని చెప్పినప్పుడు फूलो फलो फलवंतो पृथ्वी को भर जाओ करके जब बताया था, ఆ వాగ్దానమే वही वादा ఈ ప్రపంచాలన్నీ నిండిపోయినాయి. ये उसी वादा के अनुसार सारा पृथ्वी भर गई है। ఆ వాగ్దానం ప్రకారంగానే ఈ లోకంలో మనుషుల్ని ప్రభు పుట్టించాడు. इसी वादा के अनुसार परमेश्वर ने मनुष्यों को पैदा किया है। అది ఆది కాండములోనే మొదలైంది. उत्पत्ति में ही ये शुरू हुआ। అది ఆదాము అవ్వల ద్వారా మొదలైంది. आदम हव्वा के द्वारा ही शुरू हुआ ఈ है। సంతానం అనే ఉత్పత్తి. ये संतान की उत्पत्ति होना। అయితే तो फिर ఈ లోకంలో మరి ఒక జనాంగాన్ని దేవునికి పక్షంగా ఉండటానికి మరి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ లోకులకు మాదిరిగా ఉండటానికి ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. परमेश्वर पवित्र है, इसलिए इस संसार में एक जाति को चुना ताकि परमेश्वर के पक्ष में होने के लिए, అంటే यानी कि తనకొక పరిశుద్ధమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. अपने लिए एक पवित्र झुंड को या तो लोगों को उन्होंने बनाया है। వారు తన కోసము ప్రత్యేకించబడినటువంటి జనులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. उनकी इच्छा है कि वे जिनको चुने थे वो लोग उनके लिए एक अलग किए गए लोग हो। అంటే ఈ పాప ప్రపంచంలో यानी कि ये पाप की दुनिया में దేవుని పక్షముగా परमेश्वर की ओर से ఒక జనాంగం ఉండాలి, एक लोग होनी चाहिए, एक जाति होनी ఒక चाहिए, జనాంగం ఉండాలని झुंड होनी चाहिए बोल దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर का उद्देश्य है। మనం దేవుని ఉద్దేశాన్ని हम తెలుసుకోవాలి. परमेश्वर का उद्देश्य को जानना चाहिए। క్రైస్తవులంటే ईसाई यानी कि లోకంతో కలిసి జీవించేవాళ్ళు కాదు. संसार के साथ मिलकर जीने वाला नहीं ఇది है। ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. इस बात को हमेशा याद रखनी మనం होगी। లోకులతో మనము కలిసి ఉండేవాళ్ళం కాదు. संसार के लोगों के साथ जुड़कर रहने वाला नहीं ఈ है। భూమి మీద ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం యొక్క జనాంగమే ఈ క్రైస్తవులు. इस पृथ्वी के ऊपर अलग किए गए लोग हैं और वादा के लोग हैं। ईसाई लोग వాగ్దానమైన జనాంగం. वादा किया गए लोग हैं। అది ఆది కాండములోనే ఆ వాగ్దానం దేవుడు మరి చేసి ఉన్నాడు. उत्पत्ति में हम देखते हैं उस वादा को परमेश्वर ने किया था। సంతానము ఉత్పన్నం కావాలని ఆది కాండములోనే దేవుడు వాగ్దానం చేశాడు. संतान होने का भी उत्पत्ति में ही वादा किया था परमेश्वर ने। దేవుని యొక్క ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా మనం క్రొత్త నిబంధన భక్తులుగా ఉండాలని ఆయనే మనల్ని మరి వాగ్దానం చేశాడు. तो हमारे विषय में भी उन्होंने वादा किया कि इस संसार में परमेश्वर के पक्ष के लोग हम बने। మనం స్త్రీ సంతానం. हम सब स्त्री के संतान हैं। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, మనము స్త్రీ సంతానం. हम स्त्री का संतान हैं। ఇక్కడ మనము మన యొక్క శారీరక జన్మ అనేది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాక అది ఆ జన్మ అనేది ఖతమైపోద్ది. जब हम शारीरिक तौर पर जो जन्म लिए हैं, मसीह यीशु के पास आने के बाद वो शारीरिक जन्म खत्म हो जाती है, అది మనకు ఉండదు. वो नहीं रहता మనం हमारे, ఆత్మలో ఉంటాం. क्योंकि हम आत्मा में रहेंगे। మనం ఆత్మలో ఉంటాం. हम आत्मा में रहेंगे। ఆత్మలోకి వచ్చేసాం మనం. हम आत्मा में आ चुके हैं। మనం శారీరక యొక్క జన్మ నుంచి ఆత్మలోకి వచ్చేసాం. हम शारीरिक जन्म से आत्मिक जन्म में आ पहुंचे हैं। పౌలు గారు అంటాడు, ఈ లోకంలో ఉన్నటిని నేను పెంటగా ఎంచుకున్నాను అంటాడు. पौलुस कहता है संसार की हर लाभदायक चीजों को मैं टट्टी समझता हूँ। ఈ లోకంలో ఉన్నాయని నాకు అక్కర్లేదు అంటాడు. इस संसार की कोई वस्तु को मुझे आवश्यकता नहीं बोलता है। ఈ లోకపు నటన గతించిపోతుంది इस అంటున్నాడు. संसार की नटना खत्म होने पर है बोलता है। కాబట్టి మనం ఈ లోక నటనలో మనం
కలిసి ఉండకూడదు, इस संसार की नटना में हम नहीं रहना चाहिए, ఉండకూడదు. उसमें जुड़ ఎందుకంటే कर మనం नहीं रहना चाहिए, ప్రత్యేకించబడిన జనాంగం మనం. क्योंकि हम अलग किए गए लोग हैं. ఇక్కడ క్రొత్త నిబంధన, పాత నిబంధన, देखते हम नया नियम और पुराना नियम, 2 నిబంధనలు ఉన్నాయి. 2 वाचकों को नियमों को हम देखते हैं. క్రైస్తవులకు తెలుసు, ईसाई लोग इस बात को जानते हैं. సంఘాలకు వచ్చి వాక్యం విన్న వాళ్ళకి ఈ విషయాలు తెలుసు, कलिसिया में आकर जो वचन सुनते हैं उन सबको ये बात బైబిల్ చదివే వాళ్ళకి అందరికి ఈ విషయం తెలుసు. और जितने बाइबल पढ़ते हैं उन सबको भी ये मालूम है. 2 నిబంధనలు, 2 नियम हैं, క్రొత్త నిబంధన, नया नियम, పాత నిబంధన. पुराना नियम. కొత్త నిబంధనలోనూ దేవుడు ఏర్పరుచుకున్న జనాంగాలు ఉన్నారు. नया नियम में परमेश्वर की ओर से चुने गए लोग हैं. ఆ దినాలలో లోకులకు మాదిరిగా దేవుని పక్షంగా ఉన్నటువంటి జనాంగాలు ఉన్నారు. उन दिनों में परमेश्वर के लिए एक सादृश्य के तौर पर परमेश्वर ने चुन लिया गया एक जाति भी है. అయితే క్రొత్త నిబంధనలో కూడా ఆయనకి ఒక జనాంగాలు ఉన్నారు. तो इसी प्रकार नया नियम में भी उनके अपने लोग हैं. ఈ దినాలలో కూడా, ఆఖరి దినాలలో కూడా మరి ఆయనకి అంటే ఈ లోకులకు మాదిరిగా ఉండాల్సిన ఒక జనాంగం ఉన్నాము. इस नया नियम में भी आखिरी दिनों में भी संसार के लोगों के लिए एक सादृश्य बनने वाला लोग भी है. ఇన్ని యుగాలు గడిచిపోయినా इतना युग बीतने के बावजूद దేవుని ప్రజలు దేవుని పక్షంగా దేవుని యొక్క మా జనాంగం ఈ భూమి మీద ఉన్నారు. इतना युग पीढ़ी बीतने के बावजूद भी परमेश्वर के लोग परमेश्वर की ओर से इस पृथ्वी पर अभी भी है. ఇప్పుడు మనం దేవుని యొక్క జనాంగము, इसी प्रकार हम अभी परमेश्वर के लोग हैं, పరిశుద్ధుని యొక్క జనాంగం. మనం पवित्र जन के लोग हैं. हम ఎప్పుడు మర్చిపోయిన విషయం ఒకటి, कभी ना भूलने वाले మనం विषय है. వాగ్దానం చేయబడిన జనాంగం, हम वादा किए गए लोग हैं, మనం వాగ్దానం చేయబడిన జనాంగంగా ఉన్నాం. हम वादा किए गए लोग हैं. పాత నిబంధన యొక్క ప్రజలు కూడా వాగ్దానం చేయబడిన వారే. पुराने नियम के लोग भी वादा किए. ఈ ప్రపంచం అంతా కూడా వాగ్దానం చేయబడినటువంటి ప్రజలే. इस संसार भर के सारे लोग भी वादे के ही लोग हैं. నిజంగా దేవుడు ఏదేను వనములో ఆదాము అవ్వని భార్య భర్తలుగా వారిద్దరిని జతపరచకపోతే, अगर अदन की वाटिका में परमेश्वर आदम हव्वा को पति पत्नी के रूप में अगर नहीं जोड़ा होता, షాదీ వివాహం అనేది లేదు. विवाह व्यवस्था नहीं रहती. పోనీ వివాహం చేసాడు, विवाह किया, అంతవరకు అయిపోతే अगर वहीं तक ही रह जाते, సంతానం లేదు, फिर संतान नहीं होती. సంతానం లేదు. संतान नहीं होती. ఆయన వారిరువురిని వివాహం అనే బంధం ద్వారా కలిపి ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు, సంతానవంతులు కమ్మన్నాడు. इन दोनों को पति पत्नी के रूप में जोड़कर कहा, फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी को भरते जाओ और संतान उत्पन्न करो कहा. ఈ లోకంలో संसार में మనం దేవునికి కృతజ్ఞతగా ఉండవలసిన వారమై ఉన్నాం. हम परमेश्वर के लिए शुक्रगुजारी बन के रहना चाहिए. ఆ కృతజ్ఞత తెలుసుకుంటూ దినమంతా ఆయన స్తుతిస్తూ ఉండాలి. इस प्रकार उनके कार्यों को स्मरण करते हुए दिन भर उनकी स्तुति करनी నేను चाहिए. ఇంకొక విషయం చెప్తాను. एक और बात कहता हूँ, నిజంగా ఆత్మలో రక్షించబడిన వాళ్ళు, जो सच्चे में आत्मा में जो उद्धार पाए हैं, వాక్యం ద్వారా జీవితాన్ని మార్చుకున్న వారు, वचन के द्वारा अपनी जिंदगी को बदलने అసలు वाले, ఈ లోకంలో ఆలోచనలతోటి, ఈ లోకమైనటువంటి మనుషులతోటి, లోకులతో కలిసి జీవించడానికి సమయమే దొరకదు. इस संसार के लोगों के साथ जुड़कर, संसार के विषयों के साथ जुड़कर जीने का समय मिलेगा ही అసలు नहीं. సమయమే దొరకదు. मिलेगा ही नहीं समय, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ, क्योंकि समय हमारे लिए बहुत थोड़ी है, చాలా తక్కువ. बहुत कम है. కాబట్టి ఆ సమయంలో ప్రభువును స్తుతించుకోవాలి. इसलिए जो समय मिला उसमें प्रभु की स्तुति ఆ करें. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. उस समय में परमेश्वर के वचन को ध्यान करें. ఆ సమయంలో ప్రార్థించాలి. उस समय में प्रार्थना करें. ఆ సమయంలో మన పనులు చేసుకుంటూ దేవుని నెమరు వేసుకుంటూ జీవించాలి. तो उस समय में अगर हमारा काम हो तो परमेश्वर की बातों को याद करते हुए जीना चाहिए. ఇక్కడ ఆత్మతో మనం స్తుతించాలి. हम आत्मा में स्तुति करनी है. మనం ఆత్మలో స్తుతించేదే పరలోకానికి వెళ్ళుద్ది. हम आत्मा में होकर जो स्तुति करते वही चीज स्वर्ग అదే में जाती है. జీవగంధంలో రాయబడుద్ది. वही विषय स्वर्ग राज के जीवन की శరీర पुस्तक में పరంగా लिखा చేసే जाएगा. ఏం కూడా పరలోకానికి వెళ్ళవు. शरीर के अनुसार जो कुछ करते हैं कोई भी स्वर्ग राज में नहीं पहुंचे. అది పరలోకంలో జీవగంధంలో రాయబడదు. स्वर्ग में जीवन की पुस्तक में नहीं लिखा దానికి जाएगा. ప్రభు యేసే స్పష్టంగా చెప్పాడు. इस बात को लेकर प्रभु यीशु ने साफ साफ అసలు बताया. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. कहता तुम कौन है आखिर में जानता ही नहीं. వాళ్ళేమన్నారు, उन्होंने क्या कहा? అయ్యా నీ నామములు అన్నారు. उन्होंने कहा तेरे नाम से దుష్టాత్మ ఎల్లగొట్టాం, दुष्ट आत्मा को भगाया, అద్భుతాలు చేశాం. अद्भुत कार्य किए. అయ్యా వీధుల్లో కూర్చొని సువార్త కూడా విన్నాం. अब कहता है सड़कों में बाजारों में बैठकर చూడండి ఎంత सुसमाचार भी గొప్ప మాట सुना. చూడండి. देखिए कितना अद्भुत बात है. క్రైస్తవులుగా మనం ఆలోచించాల్సిన మాట ఇది. ईसाई होने के नाते हम सोचने చాలా वाली बात, లోతుగా ఆలోచించాల్సిన बड़ी మాట. गहराई से सोचने वाली बात है. అందులో మనం ఏంటో చూసుకోవాలి. उसमें हमारी स्थिति क्या है उसे देखना चाहिए. నేనేంటో చూసుకోవాలి. मैं क्या हूँ अपने आप को నేను ఏ परखना चाहिए. స్థానంలో ఉన్నానో చూసుకోవాలి. मैं कौन से स्थान में हूँ इस तरह నేను अपने आप को ఎలాంటి స్థితిలో परखना. ఉన్నానో చూసుకోవాలి. ये भी देखना मैं कौन सा स्थिति में हूँ. అందుకే బైబిల్
इसलिए बाइबल है, అందుకే సందేశాలు, इसलिए संदेश दिया जाता है, అందుకే బైబుల్, అందుకే సందేశాలు. इसलिए संदेश और बाइबल दिया गया है. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनिए, ఏదో నిర్లక్ష్యంగా ఉండకూడదు. लापरवाही से नहीं रहना है. మన కొరకు ఒక వాగ్దానం ఉంది. हमारे लिए एक वादा है. ఇంకోటి ఏం వాగ్దానం? कौन सी वादा है? యేసు ప్రభు వస్తాడు, यीशु मसीह आएगा, మన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, क्योंकि वो जगह तैयार करने के लिए गए हैं. వస్తాడని वो आएगा, ఎదురు చూస్తున్నాం. हम इंतजार कर रहे हैं. ఆత్మలో ఉన్నవారే పెండ్లి కుమార్తె సంఘం. जो आत्मा में होकर जीते वही दुल्हन की कलिसिया. శరీరంలో ఉన్నవాడిని ఆయన ఎరగరు. जो शरीर के अनुसार है उन्हें वो जानते हैं. ఎందుకంటే నీ నామంలోనే చేశాం ప్రభు అంటున్నాడు. उन्होंने भी कहा था हम तेरे नाम से ही की, యేసు ప్రభు నామంలోనే, यीशु के नाम से ही, కానీ శరీర పరంగా చేశాం. लेकिन शरीर के अनुसार किए हैं. శరీరపు ఆలోచనలు, शरीर की सोच. నామేమో యేసు ప్రభు నామం, नाम तो यीशु का नाम है, కానీ చేసిందేమో శరీరంతో. लेकिन किया शरीर के साथ. నామేమో యేసు ప్రభు నామం, नाम तो यीशु का नाम, కానీ తీసుకున్న నామం యేసు, लिया तो यीशु వాళ్ళ ఇష్టానుసారంగా. और किया अपनी मर्जी के అందుకని अनुसार. మీరెవరో నాకు తెలియదు. इसलिए यीशु ने कहा तुम कौन हो मैं नहीं जानता. అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. एक कुकर्म करने वालों मेरे पास से चला जाओ. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? నేను సిద్ధపరిచినటువంటి కట్టినటువంటి నా యొక్క స్థలములో ఇంట్లో మీకు స్థానం లేదు. जो मैं जो घर बनाया था उस घर में तुम्हारे लिए जगह नहीं, మీకు స్థానం లేదు. आपके लिए जगह नहीं है. ఇంత గొప్ప యొక్క ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. तो परमेश्वर ने अच्छे अधिकार हमें दिया है. చూడండి, देखिए ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవడానికి ఆ మూల పురుషుడు ఎవరంటే పాత నిబంధనలో एक जाति को चुनने के लिए एक मूल पुरुष कौन था पुरानी? అబ్రహాం. అబ్రహాముని अब्राहम को దేవుడు పిలుచుకున్నాడు. परमेश्वर ने बुलाया. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంటే कहां से बुलाया? అన్య దేవతలను ఆరాధిస్తూ అన్య జనాలతో తిరుగుతున్నటువంటి అబ్రహామును పిలిచి ప్రత్యేకించాడు. तो अन्य देवताओं का पूजा करने वाला था, अन्य जाति में था, उससे अलग किया उन लोगों से, और परमेश्वर ने बुलाया, పిలిచి बुलाकर అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. अब्राहम के साथ एक वाचा बांधा. జాగ్రత్తగా ध्यान से सुनिए. అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. अब्राहम के साथ एक वाचा बांधा. ఏంటి ఆ నిబంధన అంటే कैसा है वो वाचा? సున్నతి అనే నిబంధన. तो खतना का वाचा. చూడండి, देखिए, సున్నతి అనే నిబంధన చేశాడు. तो खतना का वाचा बांधा है. అదే పాత నిబంధనలో అబ్రహాం యొక్క సంతానానికి చేసినటువంటి ఆ నిబంధన. वही पुराने में देखते हैं अब्राहम के संतान के साथ किया इस प्रकार की वाचा. ఆది కాండములో उत्पत्ति, మనం 17వ అధ్యాయము, अगर हम 17 अध्याय ఆది కాండం అందరూ తీయండి. उत्पत्ति को सब लोग खोले. ఆది కాండం 17వ అధ్యాయం గనుక మనం చూస్తే उत्पत्ति का 17 अध्याय को देखेगा तो 17వ అధ్యాయము 10వ వచనం నుంచి కనుక మనం చదివితే 17 का 10वीं वचन से अगर हम पढ़ेगा तो 17వ అధ్యాయము, ఆది కాండము 17వ అధ్యాయము, उत्पत्ति 17 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. 17 के 10 से पढ़ेंगे. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. मेरे साथ बांधी हुई वाचा जिसका पालन तुम्हें और तेरे पश्चात तेरे वंश को करना पड़ेगा वे यह है तुम में से एक एक पुरुष का खतना हो. అంటే यानी कि మీరు సున్నతి చేయించుకోవాలి. आप खतना कराना होगा. ఈ దేవుడు చెప్పింది. परमेश्वर ने అంటే कहा నీకు నాకు మధ్య సున్నతి అనేది ఒక నిబంధన. आपके और मेरे बीच में खतना जो है एक మీరు वाचा మీ है. గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకును నీకు మధ్యన నిబంధనగా సూచనగా ఉండును. और लिखा है तुम अपनी अपनी खलड़ी का खतना करा लेना, जो वाचा मेरे और तुम्हारे बीच में है उसका यही चिन्ह होगा. అబ్రహాము తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. अब्राहम से परमेश्वर बात करता है. దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. परमेश्वर अपनी इच्छा को प्रकट करता है. ఇది వాక్యమే, ये वचन है, దేవుని నుంచి వచ్చిన వాక్కు. ये परमेश्वर की ओर से निकला हुआ वाक, ఈ వాక్కు वचन. మనకు అప్పుడు ఎవరికి బైబుల్ లేదండి. तो उन दिनों में किसी के पास बाइबल नहीं था. బైబుల్ పాత నిబంధన రాసింది ఎప్పుడు తెలుసా? पुराने नियम को कब लिखा गया पता है? బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాలు మధ్యలో రాసింది ఇది. ईस्वी यानी कि यीशु की पूर्व 1500 से लेकर 400 साल के बीच में लिखा गया है. ఇది అప్పుడు రాసింది. वो तब का लिखा गया है. అయితే అబ్రహాంతో మాట్లాడినప్పుడు బైబుల్ లేదు. जब अब्राहम से बात किया था तब बाइबल नहीं थी. దేవుడు స్వయంగా మాట్లాడాడు. परमेश्वर ने स्वयं అది बात చాలా किया है. గుర్తుంచుకోవాల్సిన इस విషయం. बात को याद रखना है. ఎవరు? అబ్రహాం. तो अब्राहम को याद रखना है, ఎందుకని గుర్తుంచుకోవాలి? क्योंकि याद रखना है इस बात को. దేవుడు మాట్లాడిన మాట परमेश्वर की कही गई बात को ఇక్కడెక్కడ బైబుల్లో మళ్ళీ చెప్పయ్యా నేను వినలేదు సరిగా, మళ్ళీ చెప్పు నేను వినలేదు సరిగా అన్నట్టు ఎక్కడ రాయిలా. तो कभी भी परमेश्वर जब बात करे तो लोगों ने ये नहीं कहा मैं ढंग से नहीं सुनाओ दोबारा बोलो, नहीं कहा इस तरह कभी. జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. ఎక్కడ బైబుల్లో కూడా वहीं पे भी देखिए बाइबल में అయ్యా మళ్ళీ ఒకసారి చెప్పు, फिर से एक बार बोलना प्रभु ఏం చెప్పావు చెప్పు क्या कह रहे थे आप. అని లేదు.
ऐसा नहीं कहा गया। వాళ్ళు జాగ్రత్తగా ఆత్మలో వినేవాళ్ళు. वो लोग बड़ा ध्यान से आत्मा में सुनते దేవుడు అంటే थे। భయం, परमेश्वर के प्रति डर था उन्हें, దేవుడు అంటే భయం వాళ్ళకి. परमेश्वर के प्रति डर था, దేవుడు వాక్యమై ఉన్నాడు, क्योंकि परमेश्वर वचन है, దేవుడు వాక్యమై ఉన్నాడు, परमेश्वर वचन వాక్యమే దేవుడు, वचन ही परमेश्वर है, దేవుని యొక్క వాక్యం ఉంది, परमेश्वर के पास वचन था, వాక్యమే దేవుడై ఉన్నాడు, वचन ही परमेश्वर है, ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. वही वचन देहधारी होकर पृथ्वी पर आए, క్రీస్తు నామములో मसीह के नाम से ఆ వాక్యం మనకి ఇచ్చాడు. वचन हमें दिया, అది బైబుల్. वो बाइबल ఈ है। రోజు ఈ వాక్యం నుంచి మనం భయపడలేదు. आजकल ये वचन देखकर हम डरते नहीं है, మనకు తెలిసినా భయపడలేదు. हम जानने के बावजूद भी नहीं डरते। కొంతమంది బైబిల్ కూడా చదవరండి. कुछ लोग बाइबल भी नहीं पढ़ते, కొంతమంది క్రైస్తవులు कुछ ईसाई लोग బైబిల్ చదవరు, बाइबल नहीं पढ़ते, బైబిల్ రొటీన్ గా చదవరు. बाइबल नियम के अनुसार नहीं पढ़ते। అందుకే మనం క్యాలెండర్ చేస్తున్నాం. पढ़ने के लिए हम कैलेंडर ఒక बनाते हैं, భారం కలిగి एक बोझ के साथ। ప్రతి ఒక్కరు हर एक जने బైబిల్ సంవత్సరంలో పూర్తిగా చదవాలని ఒక భారం. हर एक जने बाइबल साल भर में खत्म करे बोलकर एक बोझ से बनाते हैं। అట్లన్నా అక్షర జ్ఞానం అన్న తెలుసుద్దాం. कम से कम अक्षर का ज्ञान तो मिलेगा बोलकर। చదవంగా కనీసం వాక్యం అన్న వాళ్ళకి తెలుసుద్దాము. तो पढ़ते 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 कम से कम उन्हें वचन मालूम तो पड़ेगा बोलकर। లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాం ఈ యొక్క క్యాలెండర్. लाखों रुपए खर्च करके बनाते हैं इस कैलेंडर ఒక को, భారం మనకి. एक बोझ से। మన మామూలు క్యాలెండర్లు కాదు మనకి, हमारी कैलेंडर साधारण कैलेंडर नहीं ఏదో है, ఆశీర్వాదాలు వచ్చే క్యాలెండర్లు కాదు, केवल आशीष मिले ऐसे बोलकर नहीं है, ఏదో భూ పంట పండితే నీకు ఆశీర్వాదం వచ్చిన క్యాలెండర్లు కాదు మనకి. आपको आशीष मिलेगा, फसल अच्छा होगा बोलकर नहीं दिया మనది ఒక जाता। ప్రత్యేకించబడిన క్యాలెండర్, हमारी कैलेंडर जो अलग से बनाए जाते हैं, బైబిల్ను చూపించే క్యాలెండర్, बाइबल को दिखाने वाला कैलेंडर, జీవితాలు మార్చే క్యాలెండర్. जिंदगी को बदलने वाला कैलेंडर है। చక్కగా బైబిల్ సంవత్సరం అంతా హాయిగా బైబిల్ డిసెంబర్ 31 బైబిల్ పూర్తి అయిపోద్ది. तो दिसंबर 31 को बाइबल पूरा खत्म हो जाती है। కానీ మన సంఘంలో కూడా ఎవరు చదవట్లా, तो लग रहा है मुझे अपने कलिशे में भी लोग नहीं पढ़ रहे, చదవట్లా. नहीं पढ़ रहे, కొంతమంది చదవట్లా, कुछ लोग नहीं पढ़ रहे, కొంతమంది చదువుతున్నారు. कुछ लोग पढ़ అంటే रहे। భయం లేదు. वो जो नहीं पढ़ते उन्हें डर नहीं है। ఇంకొకటి एक और ఆశ లేదు. आशा नहीं है। ఇంకొకటి एक और రోజు వాక్యం చదువుదాం. रोज वचन पढ़े, మనకి ఇష్టమైన ఏదో చదువుకుంటున్నాం, हम अपने मर्जी का तो कुछ न कुछ पढ़ते కానీ हैं, ఒక రొటీన్ గా लेकिन एक नियम के अनुसार ఉదయం सुबह పాత నిబంధన, पुराना नियम, సాయంకాలం शाम को ఉదయం కొత్త నిబంధన, सुबह नया नियम, సాయంకాలం పాత నిబంధన, शाम को पुराना नियम, ఒక రొటీన్ గా. एक నిयम से। ఈ మధ్యన ఎన్నెన్నో చదువుకోరు అధ్యాయాలు, इस बीच में आपको कितना मन करता है उतना पढ़ो अध्याय, ఎన్నెన్నో చదువుకో, कितना भी కానీ पुस्तक ఒక రొటీన్ గా మనం పూర్తిగా బైబిల్ ఒక క్రమానుసారంగా సంవత్సరం అంతట్లో జనవరి 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు బైబిల్ అయిపోవాలి. तो एक रूटीन के तौर पर नियम से जनवरी 1 तारीख से दिसंबर 31 तक बाइबल पूरा खत्म हो जाना चाहिए। ఉదయం కొత్త నిబంధన చదువుతాం కదా, सुबह नए नियम पढ़ते हैं ना, పగలంతా ధ్యానం చేసుకోండి. दिन भर ध्यान करें, నేనేం చదివాను ప్రభు, मैंने क्या पढ़ा था, అందులో ఏముంది ప్రభు. उसमें क्या लिखा गया है। సాయంకాలం బైబిల్ చదువుతాం కదా, शाम को बाइबल पढ़ते हैं ना, పాత నిబంధన, पुराना नियम, ఆ రెండు టాలీ చేసుకోండి, दोनों को तुलना करके देखो, ప్రార్థించుకోండి, प्रार्थना करो, ధ్యానించుకోండి. ध्यान करो, రాత్రి మంచి కళ్ళొత్తి, रात को अच्छी स्वप्न मिलेगा, మంచి కళ్ళొత్తి, अच्छे स्वप्न मिलेगा, ధ్యానపూర్వంగా మనం నిద్రపోతాం, अच्छे ध्यान में होकर सोएंगे, ధ్యానపూర్వంగా నిద్రపోతాం. अच्छे ध्यान में ఆ होकर వాక్యం सोएंगे, మనల్ని తాకుద్ది, वो वचन हमको छुएगा, ఆ తాకుద్ది छुएगा, మనల్ని పాపం చేయకుండా అడ్డుపడుద్ది. हमें पाप करने से रोकेगा। వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే वचन क्यों दिया है परमेश्वर ने? పాపం చేయకుండా వాక్యము అడ్డుపడుద్దని, तो पाप ना करने के लिए वचन हमको रोकता है, అడ్డుపడుద్దని, रोकेगा बोल, అందుకు వాక్యం ఇచ్చాడు. इसलिए दिया है ఇప్పుడు वचन। అబ్రహాం తోటి దేవుడు ఎందుకు మాట్లాడాడు, अब्राहम से परमेश्वर ने क्यों बात किया, సున్నతి చేయలేదు ఎందుకు మాట్లాడాడు. खतना के विषय में क्यों మీరు बात किया? ప్రత్యేకించమైన జనాంగం, तुम अलग किए गए लोग हो, నా జనాంగం మీరు, मेरे लोग हो तुम, మీరు లోకులకు మాదిరిగా ఉన్నారు. इस संसार में एक सादृश्य हो तुम। 2వ వచనం చదివితే 12 ఆది కాండము 17:12, उत्पत्ति का 17 का 12 8 पढ़ेगा। దినముల వయస్సు గలవాడు అనగా నీ ఎంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్ని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. तो लिखा गया है पीढ़ी पीढ़ी में केवल तेरे वंश के ये लोग नहीं, पर जो तेरे घर में उत्पन्न हुए अथवा परदेशी से रूपा देकर मोल लिया हुआ, నీ ఇంటికి వచ్చిన ऐसे వాడు सब पुरुष भी जब 8 दिन के हो जाएंगे तब उनका खतना किया जाए। వెండితో కొనబడినటువంటి ఎవరైనా సరే కొనుక్కుని నీ ఇంటికి వస్తే అతనికి కూడా నువ్వు సున్నతి చేయాలి. अगर किसी को तुमने रूपा देकर खरीद दिया तो उसको भी खतना करना ప్రతి चाहिए। మగ పురుషుడు సున్నతి పొందాలి. हर एक पुरुष जो है खतना पाना चाहिए। తర్వాత 13వ వచనం, और 13 నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. कहता है जो तेरे घर में उत्पन्न हुए अथवा तेरे रूपे से मोल लिए गए हो उसका खतना अवश्य ही किया जाए। అప్పుడు నా నిబంధన నీ శరీరము మీద నిత్య నిబంధనగా ఉండును. इस प्रकार मेरी वाचा जिसका चिन्ह तुम्हारी देह पर होगा वे युग युग रहेगी। నిబంధన అంటే ఏంటండి?
वाचा का मतलब क्या है? ఇద్దరి మధ్యన ఉన్న ఒడంబడిక. दोनों की बीच की बात है. నిబంధన అంటే అర్థం ఏంటి? वाचा मतलब ఇద్దరి మధ్యన ఉన్నటువంటి दो जनों के बीच का ఒప్పందం. एक वाचा है. ఒప్పందం. वाचा. నువ్వు అట్లుంటే तुम నేను इस ఇట్లా तरह ఉంటా. रहोगे तो मैं इस तरह रहूंगा. నేను ఎట్లుంటే నువ్వు అట్లా ఉంటావు. तो तुम ऐसा रहोगे तो मैं वैसा ही అప్పుడు रहूंगा. మన ఇద్దరికి ఒక సంబంధం ఉంటది. इसका मतलब हम दोनों के बीच में एक संबंध ఇప్పుడు बनेगा. దేవుడు మనుషులలో నుండి ఒక జనాంగాన్ని ఎన్నుకుని ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ వ్యక్తి సంతానం ద్వారా లోకులకు మాదిరిగా ఉండటానికి ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. परमेश्वर अभी लोगों के बीच में से एक व्यक्ति को चुन लिया ताकि लोगों के बीच में और संसार के लोगों के बीच में अपने ओर से एक जाति बने. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే परमेश्वर का उद्देश्य क्या है? నేను మీతో మాట్లాడాలి. मैं तुमसे बात करना चाहता మీరు हूँ. నా జనాంగం. तुम मेरे लोग हो. నేను పిలుచుకున్నవారు. मैं बुलाया हूँ. ప్రత్యేకించబడిన मैंने జనాంగం. अलग किया गया. 14వ వచనం కూడా చదివితే 14 में देखिएगा तो సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల నుండి కొట్టివేయబడును. कहता है जो पुरुष खतना रहित हो अर्थात जिसकी कलड़ी का खतना ना हो वे प्राणी अपनी लोगों में से नष्ट किया जाए. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను. क्योंकि उसने मेरे साथ बांधी हुई वाचा को तोड़ दिया. సరే, देखा, అంటే నిబంధనని వాళ్ళు కొట్టివేశారు. उस वाचा को इन्होंने तोड़ दिया है. కొట్టివేశారు. तोड़ दिया. కాబట్టి इसलिए ఆ యొక్క సున్నతి అనేది ये जो खतना है అబ్రహాము తోటి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం. अब्राहम के साथ परमेश्वर का किया गया वादा है. సర్వశక్తిమంతుడైన దేవుడు తరువాత అబ్రహాము సంతానము మరి ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రం వలె అయిపోయింది. तो देखिए अब्राहम का संतान जो है बाद में और आकाश के तारागणों की तरह रेत की तरह बालू की तरह बन गया है. ఆ తర్వాత వాళ్ళని పాలు తేలి ప్రవహించే దేశంలో స్థిరపరిచాడు. उसके बाद वो दूध और शहद बहने वाले देश में स्थिर किया. మరి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంచాడు. 400 साल मिस्र देश में रहा. ఐగుప్తు దేశంలో ఉంచాడు. मिस्र देश में रखा. ఆ తర్వాత పాలు తేలి ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాడు. उसके बाद ही दूध और शहद बहने वाले देश में लेके 40 गया. సంవత్సరాలు అరణ్యములో వాళ్ళని పోషించాడు. 40 साल जंगल में उनकी परवरिश किया, పోషించాడు. पालन पोषण किया. నేను మీ దేవుణ్ణి, मैं तुम्हारा परमेश्वर हूँ. నేను ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలగో చూడండి. देखो मैं कितने अद्भुत कार्य कर सकता నిజంగా हूँ. నేను అనుకుంటాను मैं सोचता हूँ ఐగుప్తుకు గనక ఈ వీళ్ళని గనక తీసుకెళ్ళకపోతే अगर मिस्र इन्हें नहीं ले गया होता, అన్ని జనుల యొక్క దేశములో 400 సంవత్సరాలు వీళ్ళని పెట్టకపోతే 400 साल अन्य जाति के देश में इन्हें नहीं रखा होता, అసలు ఆయన అద్భుతాలు వీళ్ళకి తెలిసేది కాదు. उनके अद्भुत सामर्थ्य के बारे में पता ही नहीं అసలు चलता. దేవుడు అంటే ఎంత గొప్పవాడో, అద్భుతాలు చేయగలడో దేవుడు అందరికంటే గొప్పవాడని చెప్పి ఆయనకు తెలిసేది కాదు. तो सबों से ये ईश्वरी महान है करके सारा दुनिया नहीं जान पाता. అక్కడ నాకు నేనే దేవుడు, నా వెనక గాని నా ముందు గాని ఏ దేవుడు లేడు, ఉండడు, ఉండబోడు. तो ये दिखाना चाहता परमेश्वर मैं ही परमेश्वर हूँ, ना कोई मेरे आगे है ना कोई पीछे है. ఐగుప్తు దేవీ దేవతలందరిని కూడా తుచ్చనీలుగా చేశాడు. तो मिस्र की सारी देवी देवताओं को निकम्मा कर दिया, అందరినీ. सबको. ఐగుప్తులో ఉన్న దేవీ దేవతలందరూ చేతగాని వాళ్ళుగా చేశాడు. तो मिस्र की सारी देवी देवता निकम्मा हो गया. చూసారా? देखा, అంత గొప్ప దేవుడిని इतना महान परमेश्वर को. వాళ్ళు నిజంగా ఇంకొక విషయం ఏంటంటే एक और बात क्या है कि దేవుని ప్రజలని వారికి పేరుంది, परमेश्वर के लोग है बोल के और उनके नाम भी है. శరీరంలో దేవుడు ఆజ్ఞాపించిన గుర్తుంది, इस शरीर में देह में जो परमेश्वर ने आज्ञा दिया था वो चिन्ह भी है, ఆ గుర్తుంది. चिन्ह भी है. పారంపర్యంగా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, पारंपरिक अनुसार आराधना भी हो रहे, జరుగుతూనే ఉండి. ఆరాధన ఉదయం ఒక మేకని, సాయంకాలం ఒక మేకని బలిపీఠం మీద వధిస్తూ ఉన్నారు. सुबह एक बकरे को, शाम को एक बकरे को वेदी पर बलि चढ़ा रहे. సంవత్సరంలో ఒకసారి పస్కా పండుగలు జరుగుతున్నాయి, साल में एक बार पसा का पर्व भी बना रहे. కోత పండుగలు జరుగుతున్నాయి, तो कटनी का पर्व भी हो रहा है, కోత పండుగలు జరుగుతున్నాయి, కట్నీ కా పర్వ भी పర్ణశాల పండుగలు జరుగుతున్నాయి. गौशाला का त्योहार भी हो रहे. సంవత్సరంలో 3 సార్లు పండుగలు జరుగుతున్నాయి. तो साल में 3 बार पर्व भी होता है. అన్ని పారంపర్యంగా ఎన్ని ఆచారాలు పండుగలను జరుగుతూనే ఉన్నాయి. कहने के लिए आचार्य के तौर पर सारे पर्व तो हो ही रहे. కానీ ఇజ్రాయేలుల గురించి लेकिन इजराइल के बारे में యెషయా అయిన ప్రవక్త ద్వారా ఏం మాట్లాడాడంటే, यशायाह नबी के द्वारा क्या बात किया మీ है, హృదయం నాకు చాలా దూరంగా ఉంది. तुम्हारी हृदय मुझसे कहीं दूर है बोले. ఇక్కడ మీరు అర్థం చేసుకోగలరు. यहाँ आप समझ सकते हो. ఒకటేంటి, एक तो क्या है, వాళ్ళు దేవుని ప్రజలే, वो तो है परमेश्वर के लोग, నిబంధన కలిగిన దేవుని ప్రజలే, वाचा के साथ परमेश्वर का लोग है. కాదంటలేదు. मना नहीं कर रहे, జాగ్రత్తగానండి, देखो కాదంటలేదు. मना नहीं कर रहे. రెండోది,
శరీరంలో దేవుని యొక్క ఆజ్ఞాపించిన గుర్తు సున్నత అనే గుర్తుంది, शरीर में परमेश्वर की आज्ञा खतना का चिन्ह भी है, గుర్తుంది. चिन्ह भी है। పారంపర్య ఆరాధనలో పండుగలు పబ్బాలు అన్ని ఉండయి, सारे पर्व आचार तौर पर सब कर रहे हैं, దీనిలో ఏ కొదవ లేదు, इसमें कोई कमी नहीं है, ఏ కొదవ లేదు. कोई कमी नहीं है। యాజకులు ఉండారు, याजक भी है, మరి ప్రవక్తలు ఉన్నారు, उनके लिए नबी भी है, ప్రవక్తలు ఉన్నారు. नबिया भी। కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది, उनका हृदय दूर है, హృదయం చాలా దూరంగా ఉంది. हृदय तो उनकी बड़ी दूर అందుకే है। 29వ అధ్యాయము इसलिए देखिए यशायाह का 29 యెషయా 29వ అధ్యాయము 29 अध्याय చూద్దాం ఒకసారి, అందరూ ఆ తీసి చదవండి. 13 యెషయా 29వ అధ్యాయం 13వ వచనం. 29 का 13 ఆ, प्रभु ने कहा ये लोग जो मुझसे मेरा आदर करते हैं, मुंह से मेरा आदर करते हैं, ఉమ్. करते हुए समीप आते परंतु अपना मन मुझसे दूर रखते हैं। ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నారు. जो केवल मनुष्यों की आज्ञा सुन सुन कर मेरा भाई मानते हैं। చూడండి, देखो, అంటే మానవులు పెట్టిన ఆజ్ఞలు. यानी कि मनुष्यों की बनाई गई आज्ञा के अनुसार। అంటే ఇప్పుడు చూడండి, देखिए ఈ దినాలలో కూడా इन दिनों में भी బైబుల్లో లేని యొక్క కార్యాలు చాలా మంది చేస్తున్నారు. बाइबल में जो है ही नहीं उन कार्यों को बहुत सारे ईसाई लोग कर रहे हैं। బైబుల్లో రాసి లేవు, बाइबल में तो लिखा हुआ नहीं है, ప్రవక్తలు అపోస్తులు చెప్పలేదు, न प्रेरितों ने बताया, యేసు చెప్పలేదు. न यीशु ने बताया। పండుగలు చేస్తున్నారు, पर्व भी बना रहे, బైబుల్లో లేవయి. बाइबल में है ही नहीं। మనకు బైబుల్లో ఉన్న ఎన్ని పండుగలు అండి? हमें बाइबल के अनुसार कितना पर्व है? ఒకటి క్రిస్మస్, एक तो क्रिसमस, యేసు ప్రభు పుట్టాడు. यीशु का पैदा हुआ। 2 दूसरा పునరుద్ధానం, पुनरुद्धान, 2 పునరుద్ధానం. पुनरुद्धान, పునరుద్ధానం అంటే पुनरुद्धान यानी कि యేసు ప్రభు తిరిగి లేచాడు. यीशु मृतकों में से जी उठा है। మంచి మనకు పండుగ అనగానది దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మహాశుక్రవారం రోజు యేసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని అర్పించి మన జీవితాలను కాపాడాడు. तो अच्छी पर्व क्या है कि यीशु मसीह गुड फ्राइडे वाला दिन अपना प्राण को छोड़ दिया हम सबके प्राणों को बचाने के लिए। పండగని అనం, అది उसको हम पर्व नहीं बोलेंगे, పండగని అనము, पर्व नहीं बोलेंगे। మనది పునరుద్ధానం, पुनरुद्धान को पर्व कहते हैं, తిరిగి లేచాడు. जी उठा है। తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు అదే పెంతెకోస్తు పండుగ అంటారు. तो पेंतकोस्त का दिन पवित्र आत्मा परमेश्वर इस पृथ्वी पर आया था, उसी को पेंतकोस्त का दिन बोलते हैं। ఆ పండుగని ఎందుకు గుర్తు చేసుకున్నామంటే पर्व बोलकर क्यों याद रखते हैं? ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడని లేవి కాండం 23వ అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది. लेवी अवस्था के 23 में लिखा है उसी दिन पवित्र आत्मा पृथ्वी पर आए हैं बोले। అది ఒక కొలతలతో రాసి ఉంది, एक नियम के अनुसार लिखा गया, ప్రమాణంతో రాసి ఉంది. एक साबित करने वाली बातों से लिखा సార్ गया। చెప్పాను మీకు, నేను एक बार मैंने बताई भी था, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను మీకు, फिर कभी और बताऊंगा, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. फिर कभी और बताऊंगा। కాబట్టి देखिए మరి ఈ పండుగలు కాక ఇంకా చాలా పండుగలు చేస్తున్నారు इन క్రైస్తవులు. त्योहार के अलावा बहुत कुछ पर्व बनाते हैं ईसाई लोग। మా చిన్నతనంలో సమాధుల పండుగ అని చేసేవాడు. हमारी छोटी उम्र में कब्रिस्तान का भी पर्व बनाते थे। సమాధుల పండుగ చేయమని బైబిల్లో ఉందండి? कब्रिस्तान में जाकर पर्व बनाने के लिए लिखा है क्या? అసలు సమాధులు సున్నాలు కొట్టి చనిపోయిన వాళ్ళని ఆరాధించండి సంవత్సరంలో ఒకసారి అని బైబిల్ రాయబడి ఉందా? बाइबल में लिखा हुआ है कब्रिस्तान में जाइए, लाशों के ऊपर मिट्टी को साफ करे और चूना पोते करके लिखा गया क्या? సున్నం కొట్టిన సమాధి అని అన్నాడు. तो वैसे तो गुड़का था कि चूना पोता गया खबर बोलकर। చచ్చిన వాళ్ళని ఆరాధించటం, तो मृतकों की आराधना करना, ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారండి క్రైస్తవులు ఈనాడు. इतना गलत करते हैं आजकल के ईसाई। కాపర్లు కూడా వాళ్ళకి సహాయంగా ఉంటున్నారు. चरवाहा भी उनकी सहायता వాళ్ళు करते తప్పని చెప్పటం లేదు, हैं, गलत है बोलकर नहीं बताते। వాళ్ళు ఏదో భుక్తి కోసమో దానికో బతుకుతున్నారు. वो अपना जीवन की बिताने के लिए जीते हैं, वो భుక్తి కోసం భక్తి చేస్తున్నారు. तो अपने पेट भरने के लिए भक्ति करते हैं। అది తప్పు కదా. ये गलत है ना? అసలు యేసు ప్రభుని తప్పితే మనం ఎవరిని కూడా అసలు ఆరాధించకూడదు. ఆకాశము కింద భూమి మీద ఒకే ఒక నామం యేసు నామం. तो यीशु के अलावा किसी की आराधना नहीं करना चाहिए, क्योंकि आकाश के नीचे पृथ्वी के ऊपर एक ही एक नाम है, यीशु का नाम। ఇప్పుడు బైబిల్లో పాటించే వాళ్ళు క్రైస్తవులు ఎంత మందిని ఆరాధిస్తున్నారండి? तो बाइबल के पालन करने वाला बोलते हैं ईसाई लोग कितने लोग आराधना कर रहे हैं। అసలు ఆరాధించడానికి కొండలు ఎక్కమని బండలు ఎక్కమని యాత్రలకు వెళ్ళమని బైబిల్లో ఉందా? आराधना करने के लिए पहाड़ों पर जाओ, यात्रा में जाओ करके बाइबल में लिखा है क्या? అక్కడ క్రీస్తుని ఇక్కడ క్రీస్తుని వెళ్ళొద్దని చెప్పాడా? यीशु ने कहा था ना वहां मसीह यहाँ मसीह करके मत जाओ। సంఘం అమ్మ నీకు कलिसिया दिया है आपको, సంఘం दिया आपको ఆదివారం సంఘానికి రావాలి, इतवार को कलिसिया में आना है, వారంలో కూడుకోవాలి. अब तो हमें इकट्ठा होना है।
ఆదివారం చర్చికి రావాలి, इतवार में चर्च में आना है, ఆ కొండ మీద దేవుడని, इस पहाड़ पर परमेश्वर है, ఆ యాత్రకి వెళ్తాము, उस यात्रा में जाएंगे, ఈ యాత్రకి వెళ్తాం. इस यात्रा में जाएंगे। కొంతమంది మట్టి తెచ్చుకుంటున్నారు, कुछ लोग मिट्टी लेके आते हैं, మట్టి తెచ్చుకుంటున్నారు. मिट्टी ले आते हैं। చూడండి देखिए ఎంత తప్పు చేస్తున్నారంటే, कितना गलत कर रहे हैं, ఎంత తప్పు చేస్తున్నారంటే कितना गलत రేపు कर रहे हैं। వీళ్ళందరినీ ఏమంటారు తెలుసా? कल का दिन सबको क्या बोलेगा पता है? నరకానికి వెళ్ళండి మీరు. नरक में जाइए बोलेगा। వీళ్ళు అంటారు, ये बोलेंगे అదేందయ్యా మేము బాప్తిసం తీసుకున్నాంగా, ये क्या प्रभु हमने तो बपतिस्मा लिया है ना, మేము ప్రభు భోజనాలు తీసుకున్నాంగా, प्रभु भोज में भी शामिल हुआ, పండగలు కూడా చేసి, सारे पर्व भी बनाए हमने। అప్పుడు అంటాడు, तब कहेगा అక్రమైన వారులారా एक कुकर्म करने वालों వెళ్ళండి, चले जाओ, నేను చెప్పిన పని చేశారు మీరు, मेरा कहने वाला काम आपने किया, నా నిబంధనలో మీరు కట్టుబడి ఉండారా? मेरे वाचे के अंदर बंधा गया आप। ఇంకొక విషయం చెప్పమంటారా? एक और बात बताओ, బైబిల్లో ఉన్నదేం చేయరు, बाइबल में जो है वो नहीं करेंगे, బైబిల్లో లేని చేస్తారు. बाइबल में जो है ही नहीं उसे जरूर करते అసలు हैं। సైతాన్ ఎక్కడ ఉంటే క్రైస్తవుల దగ్గరే ఉన్నాడు, आखिर शैतान है कहाँ पूछो तो ईसाइयों के पास ही है, కాపర్ల దగ్గరే ఉన్నాడు. चरवाहों के पास ही है। బైబిల్లో ఉన్న చేయమంటేనేమో बाइबल में जो है वो करने के लिए "ఆ, बोला, అది అదిలే, वो फलाना है, ఇది తగ్గింపు జీవితంలే." ये अपने आप को कम करने की है। బైబిల్లో లేని ఎందుకు చేస్తున్నారు? फिर बाइबल में जो है नहीं है वो क्यों करते हैं? ఇది చేపిస్తుంది ఎవరు? ये कौन करा रहे हैं? సైతాన్. शैतान कराता है। ఆయన నిబంధనలో లేకుండా, उनके वाचे में ना रहने देना, ఆయన నిబంధనలో లేకుండా उनके वाचे में ना ఈ रहने సాతానుడు ఆడుతున్నటువంటి ఆటలో ये शैतान इस तरह का खेल खिलाता है, కానీ మనిషికి అర్థం కావట్లేదు. लेकिन इस बात से समझ नहीं पा रहे। అందుకే పౌలు అన్నాడు, इसलिए पौलुस ने कहा సాతాను యొక్క కుతంత్రాలను మనం ఎరగని వారం కాదు, शैतान की युक्तियों से हम अनजान नहीं है, మాకు తెలుసు అండి. हम जानते हैं। మీకు తెలియపోయినా शायद आपको नहीं पता होगा ఎవరెవరు కరెక్ట్ గా ప్రభువులో నడుస్తున్నారో, ఎవరెవరు ప్రభుకు దూరంగా నడుస్తున్నారో, ఎవరెవరు ప్రభు దగ్గరలో ఉన్నారో, కొంచెం దూరంగా ఉన్నారో అని మాకు తెలుసు. हम जानते हैं सबों को कौन कौन परमेश्वर का निकट है, कौन कौन थोड़ा दूर है, कौन कौन बिल्कुल परमेश्वर से अलग, हम अच्छी तरह जानते हैं। మనిషితో మాట్లాడం, हर एक इंसान से अलग अलग से बात नहीं అట్లా करेंगे। మాట్లాడాలంటే మేము ఎక్కడెక్కడికి వచ్చి మాట్లాడేమి, ऐसा बात करने के लिए कहाँ कहाँ जाके बात करेंगे। అందుకే సువార్త అన్నాడు, इसलिए सुसमाचार बोला, సంఘం అన్నాడు, कलिशिया करके बताया, సంఘం అన్నాడు, कलिशिया बोला కూడికలు అన్నారు. और सभाओं के इकट्ठा करने के लिए దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు बोला। प्रभु के दास के द्वारा पवित्र आत्मा जब बात करता है, మనలో తప్పులుంటే సరి చేసుకోవాలి. हमारे अंदर की कमी होगा तो सुधारना चाहिए। కఠినమైనటువంటి హృదయాలు ఉండకూడదు, कठोर हृदय नहीं होनी चाहिए, కఠోర హృదయాలు ఉండకూడదు. कठोर हृदय नहीं होनी ఈ चाहिए। తప్పు అంటే अगर बताया जाता है ये गलत है, వాక్యం ద్వారా ఇది తప్పు అంటే సరి वचन के చేసుకోవాలి, द्वारा ये गलत है तो उसे छोड़ देना चाहिए, సరి చేసుకోవాలి. सुधारना ఏదో चाहिए। ఇక అంటాడు మనుషుల యొక్క వీళ్ళు మనుషుల యొక్క అది చూడ అక్కడ ఏమంటాడు దీంట్లో यशायाह। యెషయాలో ఏమంటున్నాడు, और जो केवल मनुष्यों की आज्ञा सुन सुनकर मेरा भय मानते, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల ఇదులను బట్టి मनुष्यों के उद्देश्य के अनुसार। తప్పేముంది అంటారు. और बोलते गलत क्या है इसमें? అసలు తప్పేంది? తప్పు అంటే ఆజ్ఞను ఉల్లంఘించడం తప్పు. गलत क्या है? आज्ञा को उल्लंघन करना ही गलत అసలు है, ఆజ్ఞని పాటించకుండా ఉండటమే తప్పు. आज्ञाओं को ना करना ही गलत है। మనం తప్పేముందంటే और फिर बोलेंगे ऊपर से उसमें गलती क्या है? ఏం తప్పు చేస్తున్నాం? हम क्या गलती कर रहे हैं? వాక్యానికి విరుద్ధంగా నడతం తప్పు. वचन के खिलाफ चलना ही गलत है। ఎందుకు ఆ అబ్రహాముని పిలిచి దేవుడు ఒక నిబంధన పెట్టాడు? क्यों अब्राहम को बुलाकर परमेश्वर ने की वाचा बांधा था? ఏమన్నాడు? क्या बोला? మీరు గనక ఎవడవే సరే ఈ సున్నతి గనక చేసుకోకపోతే వాడు మీలో నుంచి కొట్టివేయబడి అన్నాడు. अगर आप में से कोई पुरुष अगर खतना नहीं करेगा तो आप में से अलग किया जाएगा बोला। చూడండి ఆ మోషే చిప్పోరా ఇప్పుడు వాళ్ళు ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు, जब मिस्र में जा रहे थे, ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు చూడండి देखिएगा ఆ నిర్గమా అనుకుంటా, నిర్గమేనా చూద్దాం. సిప్పోరాని మోషే సిప్పోరాని వాళ్ళిద్దరు పిల్లలను తీసుకుని ఐగుప్తుకి వెళ్తున్నాడు. मूसा मिस्र में जा रहा था अपनी पत्नी और दोनों बच्चों को लेकर। చూడండి देखिएगा అప్పుడు ఆ సత్రంలో మార్గ మధ్యలో మోషాని చంపటానికి దేవుడు మరి పూనుకున్నాడు. तो वहाँ पे सराय खाने में मूसा को मारने के लिए परमेश्वर వాళ్ళు ने निकला। చేసిన తప్పేందో వెంటనే గ్రహించింది సిప్పోరా. सिप्पोरा ने पहचान लिया उनके द्वारा क्या गलती हो गई। ఎవరు సిప్పోరా? कौन है सिप्पोरा? మోషే భార్య. मूसा की पत्नी। మోషే భార్య मूसा की ఆ पत्नी తప్పేందో గ్రహించింది. वो गलती क्या था उसने पहचान लिया। నిర్గమాకాండం 4:25 వచ్చిన కనుక మనం చదివితే निर्गमन की 4 अध्याय का 25 वचन पड़ेगा तो సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్దది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివని నువ్వు అంతటా ఆయన అతనిని విడిచెను. तो लिखा है 25 में, तब सिप्पोरा ने एक तेज चकमक पत्थर लेकर अपने बेटे की खलड़ी को काट डाला और मूसा के पांवों पर यह कहकर फेंक दिया, नीचे तू मेरे लिए लहू बहाने वाला मेरा पति है। చూడండి तब परमेश्वर ने పిల్లలకు సున్నతి చేయలేదండి. देखिए उनके बच्चों को खतना नहीं किया था.
ఎందుకని? क्यों नहीं किया? ఎక్కడున్నారు వాళ్ళు? कहाँ थे लोग? వాళ్ళు విత్రో దగ్గర ఉన్నారు, इत्रो के पास थे, అక్కడ పెరిగారు పిల్లలు. वहां पे परवरिश हुई इनकी। వీళ్ళు ఇజ్రాయేలు కాదు, वो इजरायली नहीं है, జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, వాళ్ళు ఇజ్రాయేలు కాదు, वो इजरायली नहीं थे, ఇజ్రాయేలు కాబట్టి కాదు కాబట్టి इजरायली नहीं थे, इसलिए అసలు పిల్లలకు 13 ఎప్పుడు 8వ రోజే చెయ్యాలి. तो 8वां दिन ही उनका खतना होना మరి चाहिए। పిల్లాడు చూడు చేయలేదు. इनका बच्चों को देखिए खतना नहीं किया। ఆయన ఆజ్ఞ ముఖ్యమండి, उनकी आज्ञा खास जरूरी है, ఆజ్ఞ ముఖ్యం. आज्ञा ही जरूरी है। ప్రేమగల దేవుడివి, దయగల దేవుడివి, కృపాలు దయాలు ఇవి ఎన్నో చెప్పొచ్చు మనం. आप हम परमेश्वर को लेकर ये बोल सकते हैं, तुम अनुग्रहकारी कृपालु दयालु परमेश्वर बोल सकते हैं। మనం అన్నా ఆయన కృపాలు దయాళుడే, మనం అన్నా కనికరం కలిగిన దేవుడే, మనం అనపోయినా పరిశుద్ధుడే ఆయన. अगर हम कहे परमेश्वर को पवित्र है, दयालु, अनुग्रहकारी और ना भी कहे तो भी वो पवित्र और दयालु, ఆయన స్థానం ఆయనకుంది, उनका वो स्थान तो है ही, ఆయనకుండే గౌరవం ఆయనకుంది जो सम्मान है కదా. ना? ఆ గౌరవంలో మనం బ్రతకాలని, इसमें हम जीने के लिए, ఆయనకి సమానంగా మనం ఉండాలని, उनके साथ हम बने रहने के लिए, మనం దేవుల్లో నడవాలని, हम परमेश्वर में बने रहे, దేవుని ఎరగని లోకులకు మాదిరిగా ఉండాలని, परमेश्वर को ना जानने वाले लोगों के बीच में हम एक सादृश्य बनने, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలని. हमें देखकर वो लोग सीखे बोलकर परमेश्वर, లేని లోకానికి వేరుగా ఉన్నారు. और देखना कहना कि क्यों परमेश्वर ये संसार से अलग है। అందుకేమన్నాడు పౌలు గారు, इसलिए पौलुस ने లోకంలో ఉన్న వాటిని పెంటలాగా ఎంచుకుంటున్నాను. संसार की चीजों को टट्टी की तरह समझाऊं बोलता అంటే है। అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఎంత నాకు లాభకరమైనా चाहे कितना भी लाभदायक क्यों ना हो, నాకు వద్దయి. मुझे नहीं चाहिए। నాకు ఎంత లాభకరమైన నాకు వద్దయి. कितना भी फायदेमंद क्यों ना हो, मुझे नहीं चाहिए। అందుకని इसलिए ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడికి వెంటనే సున్నతి చేయించిందో, जैसे अपने बेटे की खतना की थी, అంతటా ఆయన అతనిని విడిచెను అని రాయబడింది. तब यहोवा ने उनको छोड़ दिया करके लिखा है। శాంతపడ్డాడు वो शांत हो गया దేవుడు. परमेश्वर, ఆ క్రోధం, वो क्रोध से, ఆ క్రోధం वो क्रोध से शांत हो गया, వెంటనే శాంతమైంది. तुरंत शांत हो गया। చూశారా ప్రియులారా? देखा प्रियो, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनिए, ఇక్కడ బైబిల్లో రాను ప్రవక్తలతోటి దేవుడు ఏం మాట్లాడాడంటే, आते आते हम देखते हैं कि नबियों के द्वारा परमेश्वर ने क्या बात किया है। ఈ దేవుని బిడ్డలుగా మరి మార్చటానికి అంతరంగ రూపాంతరం ఎంతో అవసరమని దేవుడికి అర్థమైపోయింది. तो परमेश्वर को ये समझ में आ गया, लोगों को अपनी निज प्रजा बनाने के लिए अंदरूनी में बदलावट की आवश्यकता चाहिए। వీళ్ళు इसलिए దేవుని ప్రజలే, है तो परमेश्वर के ही लोग है, దేవుని పేరున్న ప్రజలే, परमेश्वर का नाम रखा गए लोग है। శరీరంలో దేవుడు సున్నతి పొందిన గుర్తు కలిగిన వాళ్లే, शरीर में परमेश्वर के द्वारा खतना का चिन्ह रखने वाले, ఆరాధనలో పండుగలు అర్చనలు ఆరాధనలు చేస్తున్న వారే, और पर्व और आचार व्यवहार करने वाला ही है, కానీ హృదయం దూరంగా ఉంది. लेकिन हृदय दूर है। అందుకని అన్నాడు, इसलिए कहा మీకు హృదయం అనే సున్నతి కావాలి అన్నాడు. आपकी हृदय रूप की खतने की आवश्यकता है। बोला। చూడండి, దేవుడు देखिए, మానవుడు చేస్తున్నటువంటి చెడ్డ కార్యాలను బట్టి ఆయన ఆధ్యాత్మిక మార్పులు చేసుకుంటూ వస్తున్నాడు. तो इंसान जो बुरे काम कर रहे हैं उस वजह से परमेश्वर हमारे निकट होने के लिए और आत्मिक तौर पर बदलते जा रहे हैं। చూడండి, మన యొక్క సమాజంలో కూడా देखिए, हमारे समाज में भी ఎప్పుడైతే మనిషిలో అతిక్రమాలు అన్యాయం వచ్చుద్దో, जैसा लोगों में अतिक्रम अन्याय बढ़ती है, మనిషి మీద ఏమవుద్దంటే అనుమానం ఎక్కువైపోద్ది. तो सामने वालों के ऊपर हमें शक पैदा होती है, అప్పుడు శక్తితో ఆ అనుమానంతో చూస్తారు. तो हम शक से ही देखते हैं। ఎంత చెకింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? इतने सारे चेकिंग क्यों हो रहे हैं? ఇది వరకు లేవే చెకింగ్లు. पहले क्यों नहीं था ऐसा चेकिंग? ఈ చెకింగ్లు ఎందుకు లేవు? अब क्यों नहीं था पहले? ఇప్పుడేంది? अब क्या है? బాంబ్ బ్లాస్ట్లు, बम ब्लास्ट हो रहे, అన్యాయాలు, अन्याय ज्यादा हो అక్రమాలు रहे, अक्रम हो रहे, ఎక్కువైపోయినాయి కాబట్టి ज्यादा होते जा रहे हैं, సెక్యూరిటీ ఎక్కువైపోయింది. सिक्योरिटी ज्यादा हो गया। ఎవరు నమ్మాలి, किस पर भरोसा करे, ఎవరు నమ్మకూడదు, किसे भरोसा ना करे, తెలియకే. ना पता होने की ఎవరి वजह ద్వారా से వచ్చింది? किसके द्वारा आया है? చెడ్డ కార్యాలు చేస్తున్న మానవుడి ద్వారా వచ్చింది. बुरे काम करने वाले इंसान के द्वारा మనం किया। చేసుకున్నది మనమే అనుభవించాలి. हम जो किया ना हमको ही भुगतना पड़ेगा। మనం చేసుకున్నది నువ్వేమి ఇచ్చుతావో అదే కోస్తావు. जैसे तू जो बोएगा वही काटा जाएगा। బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? నువ్వు ఏమి ఇచ్చుతావో तुम जो कुछ बोएगा అదే కోస్తావు. उसी को నువ్వు काटेगा। జామ చెట్టు ఎత్తే జామకాయ పండి జామకాయ తింటావు, तो अमरूद का बीज बोगे तो अमरूद आएगा और खाओगे, అంతే కదా. है ना? నువ్వే చెట్టు వేస్తే ఆ కాయ తింటావు. जो बीज बोएगा वही फल खाएगा। మనం ఎలా ఉంటామో మన యొక్క తీర్పు అలా ఉంటది. हम जैसा रहेंगे हमारे विश्व में न्याय विमर्श ऐसा ही होगा। మనల్ని మించి మనం పోలేం. हमसे बढ़कर हम आगे नहीं जा सकते। అందుకనే इसलिए బైబిల్కి విరుద్ధంగా ఎవరు ఉండొద్దు. बाइबल का खिलाफ कोई ना रहे। బైబిల్లో ఇది చెయ్యొద్దు అంటే చేయొద్దు, अगर बाइबल कहती है फलाना मत करो तो नहीं करना చేయొద్దు. है, नहीं करना। అందుకని బైబిల్ క్షుణ్ణంగా చదువుకోవాలి. इसलिए बाइबल को अच्छी तरह पढ़ना ముందు चाहिए। నేను చెప్తాను ఎప్పుడు మీకు, मैं हमेशा कहता हूँ లోగోస్
लोगोस లోగోస్ అంటే అర్థం తెలుసా? लोगोस यानी कि पता है రాయబడిన వాక్యము. लिखी हुई वचन, ఇది ఒక అక్షరం. ये अक्षर. ఈ బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. ये बाइबल में 66 किताब ఈ है, 66 కొన్ని కోట్ల అక్షరాలు ఉన్నాయి, कई करोड़ अक्षर है, इसमें వాక్యాలు ఉన్నాయి. वचन है. ఇది లోగోస్ ये लोगोस है, అంటే వ్రాయబడిన వాక్యము. लिखी हुई वचन. ఇందులో इसमें ఆత్మీయత ఉంది. आत्मीयता भरा हुआ. ఎవరు చెప్తారు అది? कौन बताएगा? పరిశుద్ధాత్ముడు. पवित्र आत्मा परमेश्वर. ఎవరు చెప్తారండి? कौन बताएगा? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. पवित्र आत्मा प्रभु बताएगा. అందుకే పరిశుద్ధాత్మ పొందుకోండి, इसलिए कहता है पवित्र आत्मा पालो, పరిశుద్ధాత్మ పొందుకోండి पवित्र आत्मा पालो. అని ఎందుకు చెప్తున్నాం? क्यों कहते हैं? పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధంగా ఉండలేం. बिना पवित्र आत्मा का हम पवित्र नहीं बन सकते. చాలా మందికి పరిశుద్ధాత్మ ఎట్లా వస్తాడు, పరిశుద్ధాత్మ ఎట్లా పొందుకోవాలి అని కూడా డౌట్. तो बहुत सारे लोगों को ये भी शक है कि पवित्र आत्मा कैसे आएगा, कैसे पाए. అది కూడా చెప్పాను నేను. ये भी मैंने बताया था. ఎప్పుడైతే నువ్వు ఒక ఆజ్ఞని పాటించడానికి సిద్ధపడతావో, जैसा आप आज्ञा को पालन करने की तैयारी में ఆ रहते ఆజ్ఞకి విధేయులవుతావో, हो, उस आज्ञा का आज्ञाकारी बनोगे. ఈ రోజు నుంచి అయ్యా आज से प्रभु, ఇదిగో నాకున్న ఈ యొక్క చెడ్డ అలవాటు తీసేసుకుని आज से मेरे अंदर की इस बुरी आदत को मैं निकाल ఈ लूंगा. వాక్యానికి నేను లోబడుతున్నాను. इस वचन का मैं आज्ञाकारी ఈ बनता రోజు हूँ. నుంచి ఈ వాక్యాన్ని నేను అనుసరిస్తాను. आज से इस वचन का अनुकरण करता हूँ. నాకు శక్తి అయ్యా. मुझे शक्ति दो प्रभु. వెంటనే పరిశుద్ధాత్మ వస్తాడు. तुरंत पवित्र आत्मा प्रभु हमारे पास आएगा. యేసు ప్రభు అన్నాడు, यीशु ने कहा था, సత్యస్వరూపి ఆత్మ, सत्य स्वरूपी आत्मा ने సహాయకుడు, सहायक आएगा, ఆదరణకర్త आदरण करता आएगा, వచ్చి आकर నా వాటిల్లో తీసుకుంటాడు. मेरे बातों में से लेकर ही बताएगा. ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకున్నావో जैसा आपने निर्णय किया है పరిశుద్ధంగా ఉండాలని, पवित्र बनने के लिए, వాక్యానుసారంగా ఉండాలని, वचन के अनुसार रहने के लिए, వెంటనే పరిశుద్ధం వచ్చేస్తాడు. तुरंत पवित्र आत्मा प्रभु आएगा. దానికి అపోస్తుల కార్యము నేను ఎప్పుడు చెప్తా ఉంటున్నా, 5వ అధ్యాయము 32వ వచనం ఎంత చూడండి, అక్కడ రాయబడిన చూడండి, तो प्रेरितों का 5वें अध्याय का 32 वचन में साफ साफ लिखा है, అక్కడ రాయబడిన చూడండి. देखिएगा. ఆ हम इन बातों को गवाह है ఆ और वैसे ही पवित्र आत्मा भी, हाँ। जिसे परमेश्वर ने उन्हें दिया है, हाँ। जो उसकी आज्ञा मानते हैं. చూడండి 32, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చూడండి ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? అపోస్తులు ఏమంటారు? మేమును हम भी దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. अपने लिए आज्ञाकारी बनने वालों को देने वाला అంటే पवित्र आत्मा. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ మనం లోబడతాము, जैसे हम आज्ञा का अधीन हो जाते हैं, ఏ తప్పు చేశానయ్యా, प्रभु मैंने गलत किया हूँ, క్షమించయ్యా, क्षमा करो, నేను చేయనయ్యా, आगे को मैं नहीं करूंगा, నేను ఈ వాక్యానుసారం मैं నడుస్తానయ్యా. ये वचन के अनुसार ही चलूंगा. బైబిల్ తెలిసి ఉండాలి నీకు. इसके लिए आपको बाइबल मालूम होना ఈనాడు चाहिए. క్రైస్తవుడు తప్పు చేసి తప్పుడు డాక్టరీలు నడుతున్నాడంటే బైబిల్ తెలియకే. आज के लिए ईसाई लोग गलत कर रहे, गलत नियमों को बनाए, तो इसका मतलब बाइबल अच्छी तरह नहीं पता. विश्वासी लोग. विश्वासी బైబిల్ తెలియదండి, बाइबल नहीं पता, పాప మనకేం తెలీదు. बेचारे कुछ नहीं मालूम, ఏదో చర్చికి వెళ్తారు వస్తారు, पता नहीं चर्च में जाते हैं और आते हैं, అసలు బైబిల్ చదవరు వాళ్ళు. बाइबल पढ़ते नहीं है. రెండోది दूसरा, తెలిసి తప్పు చేయటం. जानकर गलती करना. బైబిల్ తెలుసు, बाइबल पता है, కొంతమంది బైబిల్ తెలుసు, कुछ लोगों को, కాపర్లకు తెలుసు, चरवाहों को पता है, కొంతమంది బైబిల్ తెలుసు, కాపర్లకు తెలుసు, విశ్వాసులకు తెలుసు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పు చేస్తారు. तो सबको, चरवाहों को भी पता है बाइबल, विश्वासियों को भी पता है, ईसाइयों को भी पता है, मगर मौका मिलता तो फिर पाप कर लेते. నేను చాలా మంది గమనించాను, मैं बहुत सारे लोगों को देखा हूँ, వాక్ వినేటప్పుడు वचन सुनते वक्त పరిశుద్ధాత్మ తాకితే వాళ్ళు ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. पवित्र आत्मा छूने से आंसू बहाते हैं, అప్పుడు నిర్ణయం తీసుకుంటారు, तब निर्णय लेते हैं, సాక్ష్యం కూడా చెప్తారు. गवाही भी बताते हैं. కానీ బయటికి వెళ్ళినాక लेकिन बाहर जाने के बाद హృదయం చల్లబడిపోయి हृदय ठंडी हो जाती है, మళ్ళీ దానికే ఆధీనం जो అయిపోతారు. पहले जैसे स्थिति में पहुंच जाते ఆ हैं, సాతానుడు కార్యానికి ఆధీనం అయిపోతారు. शैतान के कार्य के अधीन हो जाते हैं. ఎవరు ధన్యులంటే कौन धन्य है? ఆ సాతాను యొక్క ఆలోచనలకి లొంగని వాడు ధన్యులు. शैतान की ये सोच को ना झुकने वाला धन्य है. ఆ వాక్యం పట్ల ధైర్యంగా వాక్యాన్ని ఎక్కడ పైన కలిగి ఉండేవాడు ధన్యులు. तो वचन के अनुसार हिम्मत रखकर उसमें बने रहने वाला धन्य है. ఇక్కడ ఏమంటున్నాడు? ये क्या कहता है? మేమును हम, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధ. तो परमेश्वर अपने आज्ञाकारी को देने वाला पवित्र आत्मा. ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటారు? कब पाएंगे पवित्र आत्मा మీకు को? అర్థమైందా? आपको समझ में आ गए ना? మన వాక్యానికి విధేయులు అవ్వాలి. हम वचन का आज्ञाकारी ఎప్పుడు बनना है. పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి వచ్చాడు? तो कब आया है पवित्र आत्मा मसीह यीशु के ऊपर? ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభు? कब आया था? బాప్తిస్మం. बपतिस्मा लेने के ఇటు కొత్త నిబంధనలో बाद. नया नियम में, కొత్త నిబంధన, नया नियम में, పాత నిబంధన. पुराना नियम. క్రైస్తవులతోటి నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, మనం వాగ్దానంలో వచ్చేసాం. तो हम कहते हैं हम मसीह को विश्वास किया हूँ, मैं ईसाई हूँ, तो इसका मतलब वाचा के नीचे आ चुके हैं, వాగ్దానంలోకి వచ్చేసాం, మనం वाचा में आ चुके हैं, వచ్చేసాం. आ गए. ఎట్లా? कैसा? నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, मैंने यीशु पर भरोसा किया हूँ, ఆయన నా రక్షకుడు, वही मेरा उद्धार करता है, ఆయన నా ప్రభు. वो मेरा प्रभु ఈ है. రోజు నుంచి आज से
నేనేమేమైతే పూజలు చేశానో పునస్కారాలు చేశానో తప్పు పనులు చేశానో అన్నిటిని వదులుకుంటున్నా. मैंने जो भी गलत व्यवहार किया था, कुछ भी गलत काम किया था, सब कुछ छोड़ देता, తెలుసో తెలియకో చేశా, जान के अनजाने के किया हूँ, ఈ రోజు నుంచి చేయను ప్రభు. आगे से नहीं करूंगा प्रभु. ఇప్పుడు ఎవరు మనం? फिर हम कौन है? దేవుని ప్రజలం. हम परमेश्वर के పాత నిబంధనలో దేవుని ప్రజలు ఎవరండి? पुराने नियम में परमेश्वर के लोग कौन था? ఇశ్రాయేలు, యూదులు, इजरायली और यहूदी, అబ్రహాం సంతానం. अब्राहम का వాళ్ళకి संतान. నిబంధన ఏంటి? उनके साथ वाचा क्या था? సున్నతి. खतना. తర్వాత వాళ్ళ యొక్క నిబంధనలు, उनकी बाकी और आज्ञाएं, శాసనాలు, उनके नियम కట్టడలు, और जो चुनौती విధులు. विधियां. ఇప్పుడు క్రైస్తవులకి और मसीह लोगों के लिए ఏంటండి ఇది? क्या है? ఇది బాప్తిస్మా. बपतिस्मा. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. भरोसा करके जो बपतिस्मा होगा उसको उद्धार पाएगा. బాప్తిసం పొందిన వాడికి పరలోక రాజ్యం లేదు. बपतिस्मा जो नहीं लेगा उसको प्रभु का राज्य नहीं है. బాప్తిసం పొందిన నీళ్ళలో మునిగి రావటం కాదు. बपतिस्मा लेने के मतलब क्या है? पानी में डुबकी लगाना नहीं. 3 రోజులు వాక్యం విని సభలకు వెళ్ళి చెయ్యెత్తి నేను తీసుకుంటాను, ఆ తీసుకున్న తెల్లారి నుంచి మళ్ళీ పాపంలోకి వెళ్ళటం కాదు. तो मान लो किसी सभा में गया, 3 दिन बिताया, तुरंत हाथ उठाया, बपतिस्मा लिया, लेने की दूसरे तीसरे दिन से फिर संसार के अनुसार चलने. మనం తీసుకున్న బాప్తిసం ఎట్లా ఉండాలో చాలా हम గమనించాలి. लेने वाला बपतिस्मा कैसे होना चाहिए अच्छी तरह जान. ఎట్లుండో తెలుసా? कैसा होना चाहिए? ఓన్లీ నీటిలో ఉండి బయటకు వస్తే కుదరదు. केवल पानी में डुबकी लगाकर बाहर నువ్వు आने से नहीं బాప్తిసం चलेगा. తీసుకోక ముందే आप बपतिस्मा लेने से पहले ही మారు మనసు, मन फिराओ, పాప క్షమాపణ, पाप क्षमा, పశ్చాత్తాపం, पश्चाताप, ఈ 3 కార్యాలు ఉండాలి. ये 3 कार्य होने चाहिए. బాప్తిసం తీసుకున్నాక बपतिस्मा लेने के बाद నీలో ఉన్న పాత స్వభావం తీసుకోక ముందుందే అది మళ్ళీ నీలోకి రాకూడదు. आपके अंदर जो पुराना स्वभाव था ना, बपतिस्मा लेने से पहले, बपतिस्मा के बाद फिर आपके अंदर नहीं आनी నేను चाहिए. ఎప్పుడు అంటాను, मैं हमेशा कहता हूँ, చనిపోయినోడిని పాతేస్తారు, तो मरे हुए लोगों को दफनाते हैं, బతికున్నోడిని పాతేయరు. जिंदा इंसान को नहीं दफनाते. బాప్తిసం అంటే ఏంటి? बपतिस्मा का मतलब क्या है? లోకంలో చనిపోవాలి మనం संसार के अनुसार हम मरना है. పూర్తిగా, संसार के विषय में పూర్తిగా. పూర్ణ రీతి మళ్ళీ से. బాప్తిసం తీసుకున్నాక बपतिस्मा लेने के మళ్ళీ बाद చేసిన పనులు మళ్ళీ పాత స్వభావాలు అయి ఉండకూడదు. तो पुराने स्वभाव जो हमने करके छोड़ दिए फिर नहीं होनी चाहिए. మనం గమనించుకోవాలి. हम अपने आप को ही जांचना होगा. మన ఆత్మ, हमारी आत्मा, మనలో ఆత్మ ఉన్నాడు, జీవ. हमारे अंदर ही जीवन की आत्मा है. మనకు తెలుసు మనల్ని గురించి. हमारे बारे में हमें अच्छी तरह पता है. మనం బాప్తిసం తీసుకోముందు ఎట్టున్నామో, బాప్తిసం बपतिस्मा से ఎట్టున్నామో. पहले कैसे थे और बाद में कैसे थे. అందుకే 1 కొరింథీ इसलिए पहले कोरिन्थी में అదే కదా 11 1 2 11 చదవండి ఒకసారి. पहला कोरिन्थी का दूसरा 11 में हम देखते हैं. చూడండి 1 కొరింథీ 2:11 ఒకసారి చూద్దాం. तो कहता है कि मनुष्यों में से कौन किसी मनुष्य की बातें जानता है? केवल मनुष्य की आत्मा जो उसमें है. ऐसे ही परमेश्वर की बातें भी कोई नहीं जानता, केवल परमेश्वर का. చూడండి ఇక్కడ ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవ్వరికి తెలియవు. నీలో ఉన్న ఆత్మ తెలుసు. నువ్వు బాప్తిసం తీసుకోముందు ఎట్టున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎట్టుంటున్నావు. आपके अंदर की आत्मा को ही पता है. आप बपतिस्मा लेने से पहले थे, लेने के बावजूद भी कैसे हो? ఆత్మ సంపుకుని జీవించొద్దు. अपने आत्मा को मार कर मत जीना. ఆత్మ సంపుకుని జీవించొద్దు. अपने आत्मा को मार कर मत जीना. అందుకని इसलिए క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలో తెలుసా? ईसाई की जिंदगी कैसी होनी चाहिए पता है? నిత్యము మనం పరదేశులము, యాత్రికులము. ఎప్పుడు యేసుప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు బోర మోగుద్దో తెలియదు, ఎప్పుడు దూతల కిందకి దిగుతారో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. तो हमेशा हम बड़ी सावधान से रहना है, क्योंकि पता नहीं कब यीशु मसीह आएगा, कब तुर्की फूकेगा, कब स्वर्गदूत नीचे पृथ्वी पर उतरेंगे, हमें नहीं मालूम. सावधान रहना चाहिए. కొంతమంది తప్పు చెయ్యొద్దు అంటే, लोगों से कहते हैं गलत मत करो. తప్పు చెయ్యొద్దు అంటే, गलत मत करो बोलने पर, ఆ తప్పు చేయొద్దు అన్న వాళ్ళని కోపడతారు. तो जो उसने बोला ना ऐसी गलती मत करो, उसी के ऊपर गुस्सा करेंगे. మేమేం తప్పు చేసామంట అంట. और ऊपर से बोलेंगे हमने क्या गलती किया. ఏం తప్పు చేయకపోతే మంచిది, अगर नहीं किया तो अच्छी बात है, మంచిది. अच्छी बात है. చేస్తే अगर किया हो సరి చేసుకో, तो सुधारो अपने आप को. మంచిదే కదా. अच्छी बात है ना. పరలోక రాజ్యానికి వెళ్ళటానికేగా. स्वर्गराज जाने में ఇప్పుడు तो దైవదాసుడు మీకు చెబుతున్నట్టు ఏంటి? మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికే కదా. दास आपको बता रहे थे, इसका मतलब क्या है? आपको स्वर्गराज में ले जाने की. బైబుల్ లేకుండా ఏమైనా చెప్తే చెప్పండి. बिना बाइबल का कुछ बता रहा हूँ तो आप बताइएगा मुझे. బైబుల్ లేకుండా ఏమైనా చెప్తే చెప్పండి. बिना बाइबल का मैं कुछ सलाह देता हूँ तो बताइएगा. బైబుల్లో లేనివని మీకు నేర్పితే చెప్పండి. बाइबल में जो है ही नहीं वो मगर मैं सिखाता हूँ तो मुझे बताइएगा. చాలా మంది ఉన్నారండి बहुत सारे लोग हैं క్రైస్తవులు. ईसाई लोग. బైబుల్లో వాక్యం చెబితేనే వాదోపాదాలు చేస్తారు. बाइबल का विषय लेके बताने से वाद विवाद करते हैं. బైబుల్కి విరుద్ధంగా నడుతున్నారు, వాళ్ళతో ఒక మాట మాట్లాడరు. बाइबल का विरुद्ध चलने वालों से एक बात भी नहीं बोलते. అసలు వాళ్ళతో మా बिल्कुल बात करते नहीं, అడగరు. पूछते तक भी नहीं है. మనం బైబుల్లో ఉండాయి పాటించమంటేనేమో వాదోపాదాలు. हम कहते हैं कि बाइबल में जो है उसका पालन करो तो वाद विवाद करते हैं. బైబుల్కి విరుద్ధంగా పూర్తిగా నడుతున్న వారిని ఎందుకు ఇలా నడుస్తారు, ఎందుకంటే అడగరు.
तो बाइबल के खिलाफ जो चलते हैं उनको ये नहीं सवाल करते तुम क्यों ऐसा चलते हो। ఇదే నాకు ఎప్పుడు బాధ దేవుళ్ళకి వచ్చిన प्रभु में जब से आया हूँ इस बात की मुझे बहुत तकलीफ होती చాలా బాధ వేస్తుంది నాకు. है, बड़ा तकलीफ होती అరే है। తప్పు చేస్తున్నాం అని అడగండి, अरे गलती जो कर रहे हैं उनसे तो पूछो। మేము బైబిల్లో ఉన్నా చెప్తే వినండి, जो हम बाइबल में के अंदर की विषय बताते तो आप सुनिए, బైబిల్లో ఉన్నా చెప్తే వినండి. सुनिएगा। ఇప్పుడు వాడు ఐగుప్తు నుంచి పాలు తేనె పాము దేశాన్ని తీసుకెళ్తున్నాడు. तो मिस्र से दूध और शहद बहने वाला देश ले जा रहा था। ఏం చేశాడు? क्या किया? పస్కా फंसा का అంటే వాళ్ళ కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. यानी कि उनके लिए एक मेमना का वध किया था। ఐగుప్తు పాపం నుంచి, अब मिस्र के पाप से, శాపం నుంచి शाप से వాళ్ళు దేవతలను ఆరాధించారు. అక్కడ उन्होंने वहां पे देवताओं की पूजा किया అదంతా ఒక था గొర్రె పిల్లలను వధించి और मेमने को वध करा కడిగి और उनको धो डाला, అక్కడ నుంచి वहां से బయట తీసుకొచ్చారు. बाहर निकाला। ఎర్ర సముద్రంలో लाल समंदर में లక్షల మంది, लाखों लोग, కాల్ బలమే పాదచారులే 6 లక్షలు. केवल पैदल चलने वाले ही 6 लाख लोग थे। మీకు తర్వాత లెక్కేసుకోండి మీరు. बाद में और गिन लेना, ఒక పురుషు ఒక భార్య एक पत्नी पति का एक पत्नी అనుకుందాం. मान लीजिए, పాదచారులే 6 లక్షలు. पैदल चलने वाले ही 6 लाख लोग हैं। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, పాదచారులే 6 లక్షలు. पैदल चलने वाले योद्धा ही 6 लाख थे। ఒక భర్తకి ఒక భార్య, ఒక భార్యకి ఒక భర్త, एक पति का एक पत्नी, एक पत्नी का एक पति, వాళ్ళకి 3 పిల్లలు, मान लो उनको 3 बच्चे 4 పిల్లలు, या 4 बच्चे, వాళ్ళ అమ్మ, उनकी माँ, వాళ్ళ నాన్న, उनके पिताजी, ఇంకా అక్క చెల్లెలు ఉండొచ్చు. और भी भाई बहनें बहुत सारे हो सकते हैं। ఎన్ని లక్షలండి? कितना लाखों लोग होंगे बताइए। ఎవరైనా లెక్కలేక చెప్పండి తర్వాత నాకు. कोई गिनती करके मुझे बताइएगा। లెక్కలేక చెప్పండి, నేను చెప్పిన అంకి చెప్పే కదా. मैंने जैसे बताया था ना, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, परिवार में कितने लोग, ఒకసారి లెక్కేసి మీరు एक बार आप लेखा పాస్టర్ लीजिए, గారండి ఇంత మంది ఉన్నారని చెప్పండి. पास्टर जी इतने लोग हो सकते हैं करके बताइए। ఇంత మంది ఉన్నారండి పాస్టర్ గారు, पास्टर जी इतने सारे लोग थे, మరి వీళ్ళందరూ బాప్తిసం పొందారా? क्या इन सब ने बपतिस्मा लिया है? పొందారా పొందలేదా? लिया कि नहीं लिया? ఆ సముద్రం యొక్క ఆ నీటిలో బాప్తిసం పొంది. उन्हें उस समुद्र में बपतिस्मा लिया है। ఇంకా వాళ్ళ కొదమైందండి, और उनकी क्या कमी है? ఇంకేముంది? क्या कमी है? కానీ लेकिन వాళ్ళు దాటిన తర్వాత वहां से पार होने के बाद 15వ అధ్యాయం 26వ వచనములో 15 की 26 वचन में చూడండి, నిర్గమాకాండము निर्गमन की 15వ అధ్యాయము 15 की 26వ వచనం కనుక మనం చూస్తే निर्गमन की 15 की 26 में అక్కడ ఏమంటున్నాడో చూడండి. वहाँ क्या कहते हैं వాళ్ళ देखिए। కోసం ఐగుప్తులో ఒక గొర్రెను వధించబడింది, उनके लिए एक वध किया गया मेमना है मिस्र में, కడిగేసాడు మొత్తం. वो सब धो डाला है। ఎర్ర సముద్రంలో వాళ్ళు బాప్తిసం పొందారు. लाल समुद्र में बपतिस्मा ले चुके हैं। చాలు కదండి, ఇంకేముంది? बहुत काफी है ना, और क्या करना, ఇంకేం కావాలి? और क्या क्या ఆయనకి चाहिए? ఏమంటాడు తెలుసా? और क्या बोलते पता है? మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినాలి. तुम्हारे परमेश्वर यहोवा का वचन तन मन से सुने, జాగ్రత్తగానండి. ध्यान से सुने, ఆయన దృష్టికి న్యాయం చేయాలి. उनकी दृष्टि में जो ठीक है वही करे, ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. उनकी आज्ञाओं पर कान लगाए, ఆయన కట్టలను అనుసరించాలి. उनके सब विधियों को माने। చూడండి, देखिए, ఓన్లీ ఇప్పుడైనా अभी भी ఓన్లీ బాప్తిసం ओनली बपतिस्मा, ప్రభు భోజనం తీసుకుంటున్నాం, प्रभु बोझ ले रहे, తీసుకోవాల్సిందే, लेना ही पड़ेगा, తీసుకోవాల్సిందే. लेना ही पड़ेगा। కానీ लेकिन ఆజ్ఞలు కట్టడలు, नियमों को, आज्ञाओं को, అందుకనే इसलिए సమరయ స్త్రీ తోటి మాట్లాడుతున్నప్పుడు, जब सामरिया स्त्री से बात कर रहा था, యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు यीशु मसीह बात कर रहे थे, యోహాను సువార్త 4వ అధ్యాయంలో यूहन्ना के 4 अध्याय में ఆ సమరయ స్త్రీ ఒక మాట అడిగింది యేసు एक ప్రభు. सामरिया स्त्री ने एक बात पूछी थी मसीह మీరు से। గమనించారో లేదో, आपने ध्यान दिया कि नहीं दिया? ఏమని అడిగిందంటే क्या कर कर पूछी? 20వ వచనంలో, वचन 20 में, యోహాను సువార్త 4:20 వచనంలో यूहन्ना का 4 की 4 अध्याय 20 वचन యేసు में ప్రభు ఆ మాట అడిగింది. यीशु से एक बात पूछी थी। 19లో అంది, 19 में पूछी, 19లో, 19 में, అయ్యా అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, हे प्रभु मुझे लगता है कि तू भविष्य देखता है। మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, तो बीच में लिखा, हमारे बाप दादों ने इसी पहाड़ पर आराधना की, और तुम कहते हो कि वे जगह जहाँ आराधना करनी चाहिए यरूशलेम में है। ఏమన్నది? क्या पूछी? అయ్యా మేమేం పర్వతాల మీద చేస్తున్నాం, हम तो पहाड़ों पर करते हैं आराधना। సమరయుల్లో యూదులు వాళ్ళందరూ అన్ని జనులు కలిసిపోయారు. तो सामरिया देश में यहूदी जो है जाति में मिल అక్కడ गया। ఉన్న వాళ్ళు కొంతమంది ఆరాధిస్తున్నారు, वहाँ पे कुछ लोग उस तरह की आराधना कर रहे थे, ప్రభుని ఆరాధిస్తున్నారు. प्रभु की भी వాళ్ళు आराधना కొండల कर మీద रहे थे। ఆరాధిస్తున్నారు. वो पहाड़ों पर आराधना कर रहे వీళ్ళేమో యెరూషలేములో ఉన్న వాళ్ళేమో ఆ దేవాలయాల్లో थे। ఆరాధిస్తున్నారు. ये जो यरूशलेम में वो मंदिर में आराधना कर रहे थे। అయితే ఇప్పుడు ఈమెం అడుగుతుందంటే, क्या पूछ रही थी? అయ్యా మీరేమో ఎక్కడ ఆరాధిస్తున్నారు? आप कहाँ आराधना करते हो? మీరేమో ఆ యెరూషలేములో ఆరాధిస్తున్నారు, आप यरूशलेम में आराधना करते हो, మేమేమో పర్వతం మీద ఆరాధిస్తున్నాం. हम तो पहाड़ों पर आराधना करते हैं। అసలు ఏంటి తేడా? क्या फर्क है करके? యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु ने क्या कहा? మేమే గొప్ప, हम महान हैं,
యెరూషలేములో ఆరాధించే వాళ్ళే గొప్ప. यरूशलेम में आराधना करने वाला ही महान लोग है. మీరు సరిగా ఆరాధిస్తలేదు. आपकी आराधना ढंग की नहीं है. కానీ అట్టన్లా लेकिन ऐसा नहीं कहा. మీకేమో మీరు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు, తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. कहते हैं तुम जिसे जानते नहीं उसकी आराधना करते हो, मगर हम जिसे जानते हैं उसकी आराधना हम करते हैं. ఎందుకన్నాడు? क्यों कहा? ప్రత్యక్ష గుడారం ఎక్కడేసారు వాళ్ళు? ఆ యొక్క అరణ్యంలో నుంచి రాగానే ఫస్ట్ ప్రత్యక్షం ఎక్కడేసారు? जंगल से आते ही पहले बार उन्होंने मेलमेलाप वाले तंबू को कहाँ डाला था? షిలోహులో शिलोह में डाला था. వేసారు. डाला. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడు? उसके बाद परमेश्वर ने क्या करा? దావీదు యొక్క కుమారుడు మందిరం కడతాడని. दाऊद का पुत्र मंदिर बनाएगा. ఎక్కడ మందిరం కట్టాడు? कहाँ मंदिर बनाया? యెరూషలేములో కట్టాడు. यरूशलेम में మరి बनाया. అక్కడ ఆరాధించాలా? तो वहाँ पे आराधना करनी అందుకన్నాడు యేసు ప్రభు, चाहिए. इसलिए यीशु ने कहा మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం, हम जिसे जानते हैं उसकी आराधना మీరు करते తెలియని हैं. దాన్ని ఆరాధిస్తున్నారు. हम जिसे नहीं जानते हैं उसकी ఈనాడు आराधना క్రైస్తవులు करते కూడా हैं. आजकल के ईसाई भी బైబిల్లో తెలియకుండా బైబిల్లో లేని ఆరాధిస్తున్నారు. तो बाइबल को अच्छी तरह ना जानते हुए बाइबल में जो है ही नहीं उसकी आराधना అసలు करते हैं. కొంతమంది బాప్తిసాలు తీసుకోరండి. चलो बपतिस्मा ही नहीं लेते. నాకు తెలిసిన ఒక వ్యక్తి, मैं जिसे एक व्यक्ति को जानता था, నాకు 35 సంవత్సరాలప్పుడు ఆయనకి 59 50 ఉంటాయి బహుశా అనుకుందాం. जब मैं 35 वर्ष का था उस आदमी को 59 या 55 होगा. ఆయన బాప్తిసం తీసుకోవాలా? फिर भी उन्होंने बपतिस्मा नहीं लिया. బాప్తిసం తీసుకోవాలా? नहीं लिया. మళ్ళీ ఆయన ఎంత నెమ్మదిగా ఉంటాడంటే, उतना नम्र है वो, నెమ్మదిగా ఉంటాడంటే जितना नम्र है అసలు ఆయనే భక్తుడు అంటారు. ऐसा लगता है वही भक्तजन है, కానీ लेकिन ఆజ్ఞ పాటించాలి. आज्ञा को पालन नहीं किया. నేను చెప్పాను, मैंने बताया था అంకుల్ బాప్తిసం తీసుకో. अंकल आप बपतिस्मा क्यों नहीं అయ్యో लिया? పెద్దోళ్ళతో అట్లా तो మాట్లాడదు. कहता है बड़ों से ऐसा नहीं बोलना चाहिए. నేనేం తప్పు మాట్లాడాను అంకుల్? मैंने कौन सी गलत बात की है నేను अंकल? తప్పన్నానా? मैंने गलत थोड़ी किया. బైబిల్లో రాసింది కదా, बाइबल में लिखा हुआ है నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడి నమ్మని వానికి శిక్ష तो విధించబడు. भरोसा करके बपतिस्मा लेगा उसी का उद्धार होगा, जो नहीं करेगा वो सत्यानाश हो जाएगा. ఆయన మరిమని ఆరాధిస్తాడు. वो मरियम की आराधना करता है. అప్పుడు కూడా చెప్పా, तब भी मैंने बताया था తప్పు చేస్తున్నావు, तुम गलत करते हो, తప్పు చేస్తున్నావు, तुम गलत करते हो. బైబిల్లో లేని చేస్తున్నావు. बाइबल में जो है ही नहीं రేపు उसको అంటాడు అక్రమైన వారలారా నా దగ్గర వెళ్ళిపోండి అంటాడు. कल का दिन कहेगा कुकर्म करने वालों मेरे सामने से हट जाओ बोलेगा. అంకుల్ నువ్వేదో మర్యాదను ఏదో మౌనంగా చూపిస్తున్నది, ఇది కాదు ఆయన దేవుడికి కావాల్సింది. मैंने कहा अंकल आप जो जितना नम्र दीन दिखते हो ना उसकी आवश्यकता नहीं है. ఈ परमेश्वर के యాక్షన్ साथ. పనికిరాదు, ये एक्शन काम नहीं चलेगा. ఈ యాక్షన్ పనికిరాదు. ये एक्शन जो है काम नहीं करेगा. అందుకే అన్నాడు యేసు ప్రభు, इसलिए कहा यीशु ने అమ్మా ఒక కాలం వచ్చుచున్నది. एक समय आने वाला है. ఏమండి అక్కడ क्या कहा? కాలము వచ్చుచున్నది, వచ్చియే ఉన్నది. एक समय आने वाला है, आ चुकी है. అక్కడ ఏమన్నాడు చూడండి, देखिए क्या कहता है. 20వ వచనంలో కింద ఏమన్నా తెలుసా? యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనను యెరూషలేములో మీరు ఆ తండ్రిని ఆరాధిస్తారు. నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. రక్షణ ఈదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చియే ఉన్నది. तो 21 में लिखा है कि यीशु ने उससे कहा, हे नारी मेरी बात का विश्वास करके वे समय आता है कि तुमने तो इस पहाड़ पर पिता की आराधना करोगे, ना यरूशलेम में. तुम जिसे नहीं जानते हो उसकी आराधना करते हो, हम जिसे जानते हैं उसकी आराधना करते हैं, क्योंकि उद्धार यहूदियों में से है. परंतु वे समय आता है वरन आ भी है गई है. ఆగయింది అంటే ఇక్కడ ఏంది ఇప్పుడు? इसका मतलब क्या है? ఇప్పుడు బైబిల్ అక్కడ ఏమన్నాడు? హృదయ సున్నది అన్నాడు. वहाँ पे हृदय की खतना बोला. ద్వితీయోపదేశకాండం 10:16 व्यवस्था विवरण की 10 की 16 में. అక్కడ జాగ్రత్త చూడండి, అక్కడ అని చెప్పేస్తే చూడండి. व्यवस्था में मैं बताता देखिए 10:16 10 का 16 में. ద్వితీయోపదేశకాండము व्यवस्था विवरण 10:16 వచనం 10:16 अध्याय का 16वें वचन में 16 వచనములో 16 में కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. इसलिए अपने अपने हृदय का खतना करो और आगे को हटीले ना रहे. మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు, లంచం పుచ్చుకొనివాడు కాదు. 17 में लिखा है क्योंकि हमारा परमेश्वर यहोवा वही ईश्वर उनका परमेश्वर और प्रभुओं का प्रभु है. वे महान पराक्रमी और भययोगी ईश्वर है, जो किसी के पक्ष नहीं करता और ना घूस लेता है. చూసారా? देखा? ఇప్పుడు अभी ఆత్మతో ఆరాధించాలి. आत्मा में आराधना करना అంటే यानी कि దేవుడు మనకి దీపం, అంటే మనకు ఆయన పెట్టిన దీపం ఏంది? ఆత్మ. उनका दिया गया दीप क्या? हमारे हृदय में आत्मा. ఈ ఆత్మ పరిశుద్ధాత్మతోటి పూర్తిగా వాక్యానుసారముగా
ఆయనతోటి పూర్తిగా పరిశుద్ధాత్మలు లీనమైపోవాలి. तो हमारी ये जो आत्मा पवित्र आत्मा के द्वारा यानी कि वचन के द्वारा लवलीन होना है. ఇప్పుడు వాక్యానుసారంగా మనం यानी జీవించాలి. कि अभी तो हम वचनों के अनुसार जीना है. వాక్యానుసారంగా ఇంత కూడా నువ్వు పక్కకి వెళ్ళావంటే, वचन से हटकर थोड़ा भी अलग जाओगे, పక్కకి వెళ్ళావంటే थोड़ा भी हटोगे. నేను అంటలే నువ్వు బాప్తిసం తీసుకోలేదని, मैं ये नहीं कहता तुमने बपतिस्मा नहीं लिया. నేను అంటలే నువ్వు ప్రభు భోజనం తినట్లేదు, आप को ये भी नहीं बोलता तू प्रभु भोजन नहीं నేను लिया. అంటలే నువ్వు కాళ్ళు కడుక్కోలేదని, ये नहीं भी बोलता मैं तुम पैर नहीं धो. నేను అంటలే నువ్వు సంఘానికి రావట్లేదు, ये भी नहीं कहता तू कलिशे में नहीं आते. నేను అంటలే నీకు మంచితనం లేదని. मैं ये नहीं कहता तुम्हारे पास अच्छाई नहीं है. అన్నీ ఉండే, सब चीज है, అన్నీ ఉండే, सब चीज है. కానీ వాక్యానుసారమైన జీవితం लेकिन లేకపోతే वचन के अनुसार का जिंदगी नहीं तो ఏమంటాడు, नहीं तो क्या होगा. నువ్వెవరో నాకు తెలియదు అంట. तुम कौन है मैं नहीं जानता हूँ बोले. భయంగా భయభక్తులు కలిగి ఉండాలి, इसलिए भय मानना चाहिए, వాక్యానుసారంగా నడుచుకోవాలి. वचन के अनुसार ही चलना है. అందుకేం చేయాలి, इसके लिए क्या करना है. బైబుల్ చదవాలి, దివారాత్రులు చదవమన్నాడు. दिन और रात पढ़ने के लिए बोला व्यवस्था ఎవరిని को. इससे దివారాత్రులు బైబుల్ చదవము, ధర్మశాస్త్రం చదవాలి. ఎందుకు చదవమన్నాడు, दिन और रात व्यवस्था को पढ़ने के लिए बोला. क्यों యెషయా ప్రవక్త కూడా అన్నాడు చదవండి यशायाह ధర్మశాస్త్రం. नबी ने भी बोला पढ़ो ये व्यवस्था को. అందుకనే బైబిల్ చదవాలండి, इसलिए बाइबल को पढ़ो. బైబిల్ చదవాలి, बाइबल पढ़ना है, వినాలి, सुनना है, చదవాలి, पढ़ना है, వినాలి, सुनना है, గ్రహించాలి, समझना है, దాని అనుసారంగా उसके నడవాలి. अनुकरण करना है. క్రైస్తవులంటే ఏదో క్రైస్తవ అయ్యేవులే, और ईसाई का मतलब ये नहीं हम हो चुके हैं, ईसाई बन चुके మా हैं, తాతల తండ్రులు క్రైస్తవులే, हमारा दादा परदादा ईसाई हैं, మేము కూడా క్రైస్తవులు हम అయిపోయాము. भी ईसाई बन चुके हैं. పరంపర ఆచారాలు కాదండి, ऐसे परंपरा नहीं चलेगा. ఇదేదో ధర్మానుసారం కాదండి. ये धर्म जाति के अनुसार नहीं है. తర్వాత రెండో అంశం రేపు మాట్లాడుకుందాం. दूसरा अंश कल बात करेंगे, రెండో అంశం రేపు कल మాట్లాడుకుందాం. बात करेंगे. రండి చిన్న ప్రార్థన, आइए छोटी सी प्रार्थना తల్ల करें. వంచుదాం. सर झुका. వందనాలు నాయన, धन्यवाद प्रभु ఈ जी. రాత్రి इस रात को పరిశుద్ధాత్ముడా पवित्रात्मा నీ परमेश्वर దాసుని ఉపయోగించుకుని, आपके दास को इस्तेमाल किया, దాసుని పెదాలు ఉపయోగించుకుని, तो होंठ को इस्तेमाल किया, నాలుక ఉపయోగించుకుని, जीभ को इस्तेमाल किया, స్వరాన్ని ఉపయోగించుకుని, कंठ को इस्तेमाल किया, హృదయాన్ని ఉపయోగించుకుని हृदय को इस्तेमाल करके మీరు మాట్లాడారు. आपने बात किया. కేవలం మేము ఒక శబ్దమే, हम तो केवल एक शब्द है, ఆ శబ్దాన్ని మేము ఉపయోగించాం, उस शब्द को हमने इस्तेमाल కానీ किया, మాటలు మీ. लेकिन बातें आपकी है. ఈ రోజు ప్రభువా आज के दिन प्रभु ఇజ్రాయేలుడి జనాంగం इजराइल की लोग లోకులకు మాదిరిగా ఉండాలని संसार की एक सादृश्य बनना है. అబ్రహామును ఎన్నుకుని अब्राहम को चुना, నిబంధన చేశారు. वाचा किया. ఈ ప్రపంచంలో इस दुनिया में వాళ్ళు నిబంధన పొందిన బిడ్డలు, वो वाचा किया गए लोग हैं. కానీ लेकिन ఆది కాండంలోనే उत्पत्ति में ఒక ही స్త్రీ సంతానం వస్తున్నాను, एक स्त्री का संतान आएगा. वो భూలోకంలో అన్ని ఆశ్రయించబడతాయి అన్నారు. पृथ्वी के सारे कुल आशीष पाएंगे. మేము వాగ్దానం పొందిన బిడ్డలమే, हम भी वादा पाए మేము गए కూడా लोग స్త్రీ సంతానమే. हैं. हम भी स्त्री का ఆ संतान స్త్రీ है. నుంచి పుట్టిన యేసయ్య సంతానం వాక్యానుసారం పుట్టిన వారమే. तो स्त्री से उत्पन्न हुआ यीशु की यानी कि वचन की संतान ఈ है. రోజు ఆత్మతో సత్యం ఆరాధించాలి, आज अब कहा आत्मा और सच्चाई से आराधना ఆత్మ करने, సత్యంతో ఉండాలి, आत्मा और सच्चाई से లోబడాలి, आधीन होना चाहिए, లోబడాలి, आज्ञाकारी విధేయులు అవ్వాలి, आज्ञाकारी बनना తప్పులు है, ఒప్పుకోవాలి. गलती को मानना है. కాబట్టి ఈ రోజున్న బిడ్డలు जो आज जो वचन सुने हैं లోబడతానికి సహాయం చేయను ఆయన, आज्ञाकारी होने के लिए मदद करना प्रभु. లోబడతానికి సహాయం చేయను. आज्ञाकारी होने के लिए मदद కఠిన హృదయాలు ఉండకుండా నాయన, कठिन और हृदय ना होने पाए. సాతానుడి యొక్క ఆడు పెట్టే కుతంతో తెలుసుకుని शैतान की युक्तियों को जानते हुए ప్రభువుకు లోబడి प्रभु आपका अधीन हो, ప్రభు అనుసారం నడవడం సహాయం. आपके वचन के अनुसार चलने के लिए सहायता. సాతానుడి వచ్చిన ఎత్తుకుని పోకుండా वचन को शैतान ना ले నూటికి जाने నిరూపణ पाए. చేయమని 100 गुना फलवंत होने के लिए सहायता करें. యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं पिता. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. हालेलुया. हालेलुया. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड. దేవుని నామం